ఎలా ఉంటుందంటే బాత్రూమ్ గడిగిన పర్లేదు, సరదాగా చెప్తున్నా, బాత్రూమ్ గడిగిన పర్లేదు, మాకు ఏదో ఒకటి చూడు వచ్చేస్తాం అని ఫ్రెండ్స్ ఇప్పుడు ఉంటారు సరదాగా, మేము ఏదైనా చేస్తాం అక్కడికి వచ్చి. బట్ నువ్వు రియల్ గా ఇక్కడికి వచ్చి ఈ హార్డ్షిప్ చేస్తా అలాంటి చేయటానికి వచ్చినప్పుడు సిచ్యువేషన్ 2-3 వీక్స్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. మీరు ప్రిఫర్ చేస్తే ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రిఫర్ చేస్తారు? It should be accomplished by their respected parents or caretaker or whoever is there, the responsibility తీసుకోవాలి. చైల్డ్ కేర్ డిపార్ట్మెంట్ నుంచి దాన్ని మానిటర్ చేసే సిస్టమ్ వాళ్ళు కాల్ చేశారు, స్ట్రైట్ అవే వాళ్ళు కంప్లైంట్ రాసేస్తారు, నేను అడగాల్సిన అవసరం వాళ్ళకి లేదు, రూల్ అలా ఉంది. వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఫస్ట్ వచ్చి ఇక్కడ అంతా సెటిల్ అయిన తర్వాత తన స్పౌస్ని తీసుకురావడం బెస్టా, లేకపోతే ఓవరాల్ ఫ్యామిలీగా ఇక్కడికి రావడం బెస్టా? సో దాంట్లో కూడా నాకు చాలా మంది చెప్పింది ఏంటంటే, మీరు అక్కడ ఏదన్నా చెయ్యండి బట్ యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ 0 అగైన్ అండ్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అనే పాయింట్ చాలా మంది చెప్పారు. వాళ్ళు చెప్పింది 100% రైట్. చెప్పంటే మా పాప కొంచెం క్రియేటివిటీగా అప్పుడు ఎవరో వచ్చి మధ్యలో తలుపు కొట్టినట్టు అనిపించింది, నాకు భయం వేసింది, మా డాడీ చెప్పారు తలుపు తీయొద్దని, నేను తీయలేదు అని చెప్పింది. హాయ్ వ్యూవర్స్, ఇది వచ్చేసి రామకృష్ణ వాళ్ళ ఏంటంటే మీరు వచ్చినప్పుడు వెరీ న్యూ ఉంటుంది, మీకు ఫ్రెండ్స్ ఉండరు, ఫిగర్ అవుట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. రావాలి ఇక్కడ డ్రైవింగ్ అనేది మనం ఊపిరి తీసుకోవటం ఎంత ఇంపార్టెంట్, డ్రైవింగ్ అనేది మినిమం గ్యారెంటీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ MSS at Talks. ఈ ఎపిసోడ్ వచ్చేసి ఫ్యామిలీ ఎడిషన్. సో ఇది ఇండియా నుంచి ఎవరైనా ఇక్కడికి రావాలి అనుకుంటే బేసికల్లీ ఫ్యామిలీస్ వాళ్ళు ఏం కన్సిడర్ చేయాలి అనేది ఈ ఎపిసోడ్ ఎండింగ్ వరకు చూడండి. సో మీకు ఒక క్లారిటీ వస్తుంది. నా ముందు ఉంది రామకృష్ణ అన్న నాకు ఆల్మోస్ట్ 2 years నుంచి తెలుసు అండ్ చాలా ఫ్యామిలీ ఫ్రెండ్ నాకు. సో నేను అన్న అడిగిన వెంటనే ఒప్పుకున్నారు, చాలా థ్యాంక్స్ అన్న. వెల్కమ్ సుమన్. సో ఇప్పుడు అన్న తన గురించి చెప్తారనమాట వ్యూవర్స్కి. అన్న ఒకసారి, నాకు మీరు తెలుసు, వ్యూవర్స్కి ఒకసారి. హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ సుమంత్ వెరీ వెల్. సో ఇక ముందు కూడా మీ సపోర్ట్ ఇలా ఉంటుంది అనుకుంటూ ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేద్దాం. సో నా పేరు వచ్చేసి రామకృష్ణ. ఈ పాయింట్ మీద మనం మాట్లాడటానికి బేసిక్గా నా పాయింట్ ఆఫ్ సైడ్ ఏంటంటే, నేను నాన్-IT బ్యాక్గ్రౌండ్, సేల్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాను. సో ఈ పాడ్కాస్ట్ అంతా కూడా నాన్-IT పీపుల్ ఇన్ కేస్ పర్సీవ్ చేసి ఇక్కడికి వస్తే ఇలా ఉండొచ్చు అనేది ఒక రఫ్ ఐడియా ఇవ్వడానికి మీకు ఉపయోగపడవచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళ డిస్కషన్ అంతా కూడా జరుగుతుంది. ఇక్కడ చిల్డ్రన్ ఉంటే మనం ఎలా, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఇంకా ఇలాంటివన్నీ బేసిక్గా ఎక్స్ప్లోర్ చేద్దాం అనే పాయింట్లో ఈ పాడ్కాస్ట్ అనేది చేయటం జరుగుతుంది. సో హోప్ యూ విల్ ఎంజాయ్ ఇట్. సరే, ఇప్పుడు వెళ్ళిపోదాం అన్న మన పాడ్కాస్ట్లోకి. సో మీకు ఇండియాలో మంచి జాబ్ ఉండేది అండ్ అంతా మంచిగా సాఫీగా వెళ్తా ఉన్నప్పుడు మీరు కెనడాకి రావాలని ఎందుకు అనుకున్నారు? సో బేసిక్గా ఏంటంటే, ఎక్కడికైనా వెళ్ళాలి, ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది, ఆ టైం ఉంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను మంచి జాబ్ చేస్తున్నాను అక్కడ, నాకు కంఫర్టబుల్ జాబ్ ఉంది, హ్యాపీగా వెళ్తుంది. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో వచ్చేసరికి మేనేజర్గా పెయింట్స్లో చేస్తూ ఉండేవాడిని. సో అంతా బాగుంది. సో వన్ ఫైన్ డే ఎవరో సజెస్ట్ చేశారు, బోత్ ఆర్ గ్రాడ్యుయేట్స్ కదా, మీరు వెళ్ళొచ్చు కదా, ఇంకా బయటకు వెళ్తే ఇంకా మోర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, లైఫ్ ఇంకొంచెం బెటర్గా ఉంటుంది అంటే ఎక్స్ప్లోర్ చేయాలనిపించింది. సో ఆ టైంలో ఏమేమి కంట్రీస్ వెళ్ళొచ్చు, ఏవి బాగున్నాయి, ఏది ఇమిగ్రేషన్ ఈజీ అవుతుంది, ఎలాంటి చాయిసెస్ ఉన్నాయి అని చూసి, సో ఇంకా ఫస్ట్ చెప్పినట్టుగా నేను నాన్-IT కాబట్టి నాకు ఏదైనా ఒకటే, ఏ కంట్రీ అయినా. ఇప్పుడు IT అయితే మన వాళ్ళు మ్యాక్సిమం విల్లింగ్ టు గో ఫర్ మోస్ట్లీ US, ఆ తర్వాత ఆస్ట్రేలియా కానీ కెనడా కానీ వస్తాయి. సో కెనడాలో వచ్చేసరికి మేజర్గా మేము ఉండేది వచ్చి వాన్కోవర్ అనే సిటీ అనమాట. ఇక్కడ అసలు IT అనేది చాలా మినిమల్, మేబీ ఒక 10-15% ఉంటుందేమో. ఇక్కడ ఓవరాల్గా వచ్చేసరికి టూరిజం ఎక్కువ ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ రిలేటెడ్ రియల్ ఎస్టేట్ ఇవే ఇక్కడ ఎక్కువగా డ్రైవ్ చేస్తుంటాయి సిటీని. సో అలా ఉంటుందన్నమాట. సో మేము ఎలాగో నాన్-IT కాబట్టి కెనడా చూస్ చేసుకుంటే ఈజీ ఇమిగ్రేషన్ ఉంటుంది. అట్లానే ఇక్కడ ఇచ్చే వర్క్ పర్మిట్స్ అప్పుడున్న రూల్స్ ప్రకారం ముందు మా వైఫ్ స్టూడెంట్గా వస్తే, తర్వాత నేను డిపెండెంట్గా వస్తే ఫుల్ టైం వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కెనడా చూస్ చేసుకున్నాం. ఇమిగ్రేషన్ వైజ్ కానీ వర్క్ చేసుకోవడానికి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కెనడా అనేది ప్లాన్ చేసాం అనమాట. మీరు ఆల్మోస్ట్ 2 years నుంచి ఇక్కడ ఉన్నారు కదా. సో ఒక పర్సన్ అంటే ఇప్పుడు
వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఫస్ట్ వచ్చి ఇక్కడ అంతా సెటిల్ అయిన తర్వాత తన స్పౌస్ని తీసుకురావడం బెస్టా, లేకపోతే ఓవరాల్ ఫ్యామిలీగా ఇక్కడికి రావడం బెస్టా? సో నేను అలా వచ్చిన వాళ్ళని చూశాను. ముందు వచ్చేసరికి మా వైఫ్ ఎంబీఏకి వచ్చింది, తను బీటెక్ గ్రాడ్యుయేట్ బిఫోర్, దాని తర్వాత తను చిన్న చిన్న జాబ్స్ అది చేస్తుండేది. సో మేము ఈ పాత్వే ఆలోచించినప్పుడు ఏమనిపించిందంటే, మేము మా కజిన్ ఒకళ్ళు ఇంతకుముందు కెనడాలో ఉండేవాళ్ళు, వాళ్ళ తర్వాత యూఎస్ మూవ్ అయ్యారు సిటిజన్షిప్ అది వచ్చిన తర్వాత. వాళ్ళని అడిగినప్పుడు ఏమన్నారంటే కెనడా ఆర్ యూఎస్ అన్నప్పుడు వాళ్ళు చెప్పిన పాత ఏంటంటే, వన్స్ యూ కెనడా వచ్చి మీకు పిఆర్స్ అవి రావడం కొంచెం ఈజీ అయ్యిద్ది, నాన్ ఐటీ కాబట్టి నీకు యూఎస్ అయినా ఒకలానే ఉంటుంది, కెనడా అయినా ఒకలానే ఉంటుంది, బట్ ఇమిగ్రేషన్ పార్ట్ ఆఫ్ వ్యూలో అది బెటర్ అన్నారు. సో నేను ఎప్పుడు ఆల్వేస్ ఏంటంటే మనం కొంచెం క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకొని చెయ్యాలి అనే ఉద్దేశంతో, తను ఫస్ట్ ఎంబీఏ తను ముందు వచ్చింది, తను వచ్చి అంతా సెటిల్ డౌన్ అయిన తర్వాత ఒక 7 months తర్వాత నేను ఫాలో అయ్యాను. ఎందుకంటే మీకు ఫస్ట్ చెప్పినట్టుగా నాకు జాబ్ ఉంది, కంఫర్టబుల్ జాబ్ ఉంది, నేను హ్యాపీగా చేసుకుంటున్నాను, గ్రో అవుతున్నాను ఆర్గనైజేషన్లో, మా బాసెస్తో కానీ టీంతో కానీ మంచి కోఆర్డినేషన్ అంతా బాగా జరుగుతుంది. సో ఆల్ ఆఫ్ ఏ సడన్ నేను జాబ్ వదిలేసి సడన్గా ఇక్కడికి వచ్చినాక ఇమిగ్రేషన్ లాస్ అనేది ఏ నిమిషం ఎట్లా అయినా చేంజ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఏమనుకున్నాం అంటే, తను వచ్చి సెటిల్ డౌన్ అయ్యి కొంచెం తను సెట్ అయితే, తనకి అసలు ముందు ఈ చుట్టూ ఉన్నది ఆ వాతావరణం అది కానీ ఇదంతా కొంచెం అలవాటు అయిన తర్వాత, మాకు పాప ఉంది అప్పటికి 4.5 years అనమాట, తన్ని నేను తీసుకొని తన్ని ఫాలో అవుతూ వచ్చాను. నా సజెషన్, ఇఫ్ మీకు కిడ్స్ అది ఏమీ లేరు అనుకుంటే కనుక యూ కెన్ కమ్, ఇద్దరు రావచ్చు. బట్ ఏంటంటే మీరు వచ్చినప్పుడు వెరీ న్యూ ఉంటుంది, మీకు ఫ్రెండ్స్ ఉండరు, ఫిగర్ అవుట్ చేసుకోవటానికి చాలా టైం పడుతుంది, అన్ని విషయాలు ఓన్గా తెలుసుకొని చేసుకోవటానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో తను ముందు వచ్చింది కాబట్టి మేము వచ్చే టైంకి మాకు ఒక ఇల్లు వెతికి పెట్టడం కానివ్వండి, రెంటింగ్కి, తనకి బేసిక్గా సిస్టమ్ ఎలా వర్కౌట్ ఉందో 7-8 months తను ఉంది కాబట్టి మాకు నెక్స్ట్ స్టెప్స్ చాలా ఈజీ అయిపోయింది, నేను జాయిన్ అవుతాను. అన్న ఎప్పుడైనా ఫీల్ అయినారా అన్న, లైక్ అంటే ఎందుకు వచ్చాను అబ్బా కెనడాకి మీరున్న ఈ టైంలో? ఉంటాయి జనరల్గా, సమ్ డేస్ లోస్ ఉంటాయి, సమ్ డేస్ హైస్ ఉంటాయి. బేసిక్గా నేను మార్కెటింగ్లో పనిచేయటం వల్ల నాకు ఎప్పుడు టీం ఉండేది ఆఫీస్లో, కానీ ఒక 10-15 members కలిసి పనిచేసేవాళ్ళం, అంతా ఒకే ఏజ్ గ్రూపు లేదా కొంచెం మాకంటే చిన్నవాళ్ళు అలా వర్క్ చేస్తుండేవాళ్ళు. సో ఎలా ఉంటుందంటే, ఇండియాలో మనకి ఎవరు ప్రైవసీ అలాంటి పదానికి పెద్దగా ఇది ఉండదు. ఎవరికైనా ఫీల్ అవుతే, ఎవరైనా కొంచెం డల్గా ఉంటే సెకండ్ వాళ్ళు వచ్చేసి ఇమీడియట్ గా ఏంటి అలా సపోర్ట్ ఉంటుంది, ఎమోషనల్ సపోర్ట్. మనకి తెలియదు ఈ పదాలన్నీ అక్కడ. వన్స్ యూ కమ్ ఇన్ టు హియర్, వెన్ యూ ఫీల్ లోన్లీ యూ విల్ సీ ఆల్ ఆఫ్ దిస్ అనమాట. ఫీల్ అవుతాం అప్పుడప్పుడు, బట్ బేసిక్గా ఒక 15 years దగ్గర అక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను ఎప్పుడు టీంతో, గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఉండటం వల్ల ఇక్కడికి వచ్చినప్పుడు స్టిల్ అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఐ మిస్ దెమ్. సో ట్రై టు కీప్ దెమ్ ఇన్ టచ్, మాట్లాడుతూ ఉంటాను, ఆ ఫ్రెండ్షిప్ అది మిస్ అవ్వకుండా. బట్ స్టిల్ ఇట్స్ ఫైన్, వీ కెన్ మేనేజ్. ఇక్కడ జాబ్స్ ఎలా ఉంటాయన్న, అంటే డిఫికల్టా? మీరు వచ్చినప్పుడు మీకు ఈజీగా దొరికింది? అంత ఈజీగా అయితే ఎవరికి దొరకదు, మీకు నాకున్న ఎక్స్పీరియన్స్ తోని. అక్కడ థ్యాంక్స్ టు ఇండియా, మనం అన్ని సంవత్సరాలు మార్కెట్లో పనిచేయటం వల్ల కొంచెం ఈజీగానే ఫిగర్ అవుట్ చేసుకోగలిగాను. అర్థమైంది బేసిక్గా హ్యూమన్ నేచర్ ఎలా ఉంటుందని. అండ్ వెరీ ఫస్ట్ వచ్చే ముందు చాలా మంది చెప్పారు, చాలా చోట్ల మిగతా బేసిక్ రీసెర్చ్ మనం వచ్చే ముందు చేసుకుంటాం కదా, సిటీ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ అవుతుందని. సో దాంట్లో కూడా నాకు చాలా మంది చెప్పింది ఏంటంటే, మీరు అక్కడ ఏదైనా చెయ్యండి, బట్ యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ జీరో అగైన్ అండ్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అనే పాయింట్ చాలా మంది చెప్పారు. నేను ఫస్ట్ అది నమ్మలా, లేదు మనకి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఈజీగా మనం క్రాక్ చేస్తాం, జాబ్ దొరకపోవటానికి పెద్ద విషయం ఏం కాదులే, ఇంత ఎక్స్పీరియన్స్ పట్టైనా మనం తీసుకుంటారనుకున్నా. బట్ అది అలా అవ్వలేదు, వాళ్ళు చెప్పింది 100% రైట్. సో దానికి కూడా ఆఫ్టర్ 2 years ఎక్స్పీరియన్స్ వర్క్ చేసినాక ఓకే ఇది ప్రాసెస్ అని అర్థమైంది. సో టైం పట్టిద్ది కొంచెం జాబ్ ఎత్తుక్కోవటానికి. సో నా దగ్గర ఒక బేసిక్గా 4-5 టిప్స్ అనుకో, నేను ఎప్పుడైనా కొత్త పిల్లలు కనిపించినప్పుడు, ఇప్పుడు సుమంత్ లాగా అట్లా స్టూడెంట్స్ కనిపించినప్పుడు నేను వాళ్ళతో ఎక్కువ మాట్లాడటానికి ఇష్టపడతాను, టిప్స్ ఇవ్వడానికి ఇష్టపడతాను. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు గైడ్ చేస్తే, ఆ గైడెన్స్ దొరికితే కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలకి ఎలా ఉంటుందంటే, ఫీజు కట్టుకోవాలి, అదే మెయిన్ బర్డెన్ అదే ఉంటుంది, ఫీజు కట్టుకోవాలి, దానికోసం ఒక పార్ట్ టైం జాబ్ కావాలి. సో కొన్ని చోట్ల కొన్ని కంపెనీస్లో వర్క్ చేస్తే, యూపీఎస్లో కానీ మన ఫ్రెండ్స్ చేసే చిపోట్లే కానీ వీటిలో చేస్తే కొంచెం వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఒక క్వార్టర్ వర్క్ చేస్తే నీకు ఫీజు 3 months కి యూపీఎస్ 3,000 అలా ఇస్తుంది. సో అది ఎంతో కొంత మనకి ఫీజు కట్టుకోవడానికి హెల్ప్ అయింది. మోస్ట్లీ నాకు తెలిసి కెనడా కానీ యూఎస్ కానీ వచ్చేవాళ్ళు
మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే లోయర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ పిల్లలే ఎక్కువ వస్తారు. ఓవర్ ద అబవ్ ఉన్న వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి పెద్దగా ఇంటికి పంపించాలి లేదా ఇంట్లో తీసుకోవాలంటే వాళ్ళు బర్డెన్ ఫీల్ అవ్వరు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ వాళ్ళ సన్ 2 years ఎంఎస్ చేసినప్పుడు యూఎస్లో తను ఏం చేయలేదు, ఎందుకంటే వాళ్ళు వెల్ ఆఫ్ ఉన్నారు అండ్ వాడు ఓన్లీ సన్. సో వాళ్ళ ఫాదర్ చెప్పాడు, నువ్వు కష్టపడాల్సిన పని లేదు, నువ్వు బాగా చదువుకో, మంచి గ్రేడ్స్ తెచ్చుకో, ఐ విల్ సపోర్ట్ యూ అని. సో తనకి ఏంటంటే తనకి టెన్షన్ లేదు, తనంతా తను వర్క్ చేయాలి, వర్క్ సంపాదించాలి ఇట్లా లేదు. చాలా రేర్ కేసెస్. నేను అదే చెప్తాను, ఒక 100 people అబ్రాడ్ లో ఉన్న తెలిస్తే నాకు ఒక పర్సన్ అలా తెలుసు. సో 99 మందికి ప్రాబ్లం ఏంటంటే ఫీజుకి మళ్ళీ నెక్స్ట్ సెమిస్టర్స్ కి ఇండియా నుంచి తెచ్చుకోకూడదు, ఫస్ట్ థింగ్ వాళ్ళని ట్రబుల్ చేయకూడదు అని ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం జాబ్ క్రాక్ చేయాలి, ఒక పార్ట్ టైం జాబ్. వాన్కోవర్ స్టైల్లో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మనం మేజర్గా మన వాళ్ళు వర్క్ చేసేది, ముఖ్యంగా మన సైడ్ నుంచి వచ్చిన పిల్లలు ఫిజికల్గా ఎక్కువగా పని చేయలేము మనం. సో మనం రిటైల్ స్టోర్స్ని ఎక్కువ టార్గెట్ చేసి రిటైల్ క్యాష్ కౌంటర్స్లో వర్క్ చేయడానికి కానివ్వండి, టిడ్స్ దగ్గర వర్క్ చేయడానికి, చిన్న చిన్న గ్రాసరీ స్టోర్స్లో స్టాకింగ్ చేయడానికి, ఇవి మన మేజర్ జాబ్స్ వచ్చినప్పుడు స్టూడెంట్గా. సో ఆ టైంలో ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే, స్టిల్ టుడే నేను ఇప్పటికీ చూస్తాను, నేను కూడా ఒక రిటైల్ స్టోర్లో వర్క్ చేస్తున్నాను, ప్రజెంట్ దాంట్లో అసిస్టెంట్ మేనేజర్గా ట్రైన్ అవుతున్నాను. సో ఆ స్టోర్లో కూడా చాలా మంది జస్ట్ వాకిన్తో వచ్చేసి ఒక పాంప్లెట్ డ్రాప్ చేసినట్టు రెజ్యూమ్ డ్రాప్ చేసి జాబ్స్ ఉన్నాయా అని అడుగుతారు. ఎలా అడుగుతారంటే అసలు క్యాజువల్గా అడుగుతారు, జాబ్స్ని మేము హైర్ చేసుకోవట్లేదు, వెంటనే వెళ్ళిపోతారు. అసలు చాయిస్ ఏంటి, నెక్స్ట్ హైరింగ్ ఎప్పుడు వస్తుంది అని అడిగే ధైర్యం ఉండదు, లేదా కాన్ఫిడెన్స్ కూడా ఉండదు, ఎందుకంటే వాళ్ళు అప్పుడే వచ్చి ఉంటారు. టైప్ ఆఫ్ నామోస్ లాగా మనం అక్కడ అడుగున్నాం కాబట్టి విడియంగా ఉంటది, వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట. ఎందుకంటే ఇక్కడ కంట్రీ మనకి అక్కడ వేరుగా ఉంటుంది, అక్కడ అంతా సపోర్ట్ ఉంటుంది, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ లేదా కజిన్స్. మనకి ఇప్పుడు ఒక పని మన ఊళ్ళో కాదు వేరే ఊళ్ళో ఉన్నా కూడా నీకున్న ఫ్రెండ్స్లో ఎవరైనా ఊళ్ళో ఉంటే ఇమీడియట్గా ఫోన్ చేసి అడిగితే వాళ్ళు ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తారు. ఇక్కడ అలా వర్క్ అవ్వదు, నీకున్న ఫ్రెండ్స్కి కూడా 100 schedules ఉంటాయి పాపం, వాడు హెల్ప్ చేద్దాం అనుకున్న ఎవ్రీ టైం పాసిబుల్ కాదు. సో యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ యువర్ ఓన్. సో అలా చూసినప్పుడు అనిపిస్తుంది, చాలా మందిని పిలిచి కూడా చెప్తాను ఇలా కాదు మీరు జాబ్ ఎతికేది అని. సో కొన్ని కంపెనీస్ ఓన్లీ ఆన్లైన్లో హైర్ చేసుకుంటాయి. సో నా కేసు తీసుకుంటే నాకు 10 years ప్లస్ నేను పెయింట్స్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్తో నేను వచ్చేటప్పుడే హోంవర్క్ చేసుకున్నాను. ఇక్కడ బెస్ట్ టాప్ 3 పెయింట్ కంపెనీస్ ఏమున్నాయో ఎత్తుక్కున్నాను ఫస్ట్ నెట్లో. సో వాటిలో అసలు ఏమేమి పోస్టులు పడుతున్నాయి, వాటికి ఎంత పే వస్తుంది అనేది ఎత్తుక్కొని రాగానే స్టార్టింగ్ వచ్చిన 10వ రోజులోనే జోష్లో ప్రిపేర్ అవ్వకుండా అప్లై చేస్తాను. ఫస్ట్ అన్నీ ఏంటంటే కొంచెం హయ్యర్ పొజిషన్స్. సో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఏముంటుందంటే ఒక వీడియో ఇంటర్వ్యూ ఇస్తాడు, నువ్వు క్లిక్ చేయగానే లింక్, వీడియోలో క్వశ్చన్ అడుగుతాడు, నీకు ఒక 1 minute 2 minutes టైం ఇస్తాడు క్వశ్చన్ బట్టి. సో దాంట్లో మనం ఏం చూస్తారంటే మనం దాన్ని ఎంత క్లారిటీ ఆఫ్ స్పీచ్ ఉంది, ఎలా మనం అండర్స్టాండ్ చేసుకుంటున్నాం, క్వశ్చన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం, ఈ బేసిక్ 3 థింగ్సే చూస్తారు. ఎందుకంటే ఇక్కడ చాలా ఇమిగ్రేషన్ జరిగింది కాబట్టి కెనడాలో, మై పాయింట్లో ఇంగ్లీష్ ఎలా ఉంది, అట్లీస్ట్ కమ్యూనికేట్ చేస్తే చాలు, గ్రేట్ ఇంగ్లీష్ రావాల్సిన పని లేదు సర్వైవల్ జాబ్స్కి. అవతల వాళ్ళకి అర్థం అయితే చాలు మనం మాట్లాడేది, అసలు బేసిక్ గా అర్థమైతే చాలు, అదే చూస్తారు. మీరు బేసిక్ జాబ్స్ ఏ చేయాలన్నా కూడా బేసిక్ ఇంగ్లీష్ వస్తే చాలు, దాంట్లో పెద్ద కష్టపడాల్సిన పని లేదు. సో పార్ట్ టైం వెతికే వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళకి నా సైడ్ నుంచి నేను అబ్జర్వ్ చేసి లెర్న్ చేసుకున్నది, ఇంకా చెప్పా కదా, ఫస్ట్ రాగానే టపటపా అప్లై చేస్తాను, దాని నుంచి రెస్పాన్స్ రాలేదు. సో ఒక 15-20 days అయిన తర్వాత ఇంకా మనం జాబ్ ఎత్తుక్కోవాలి, రెస్ట్ తీసుకున్నాము, బ్రేక్ తీసుకున్నాం అన్న తర్వాత సో ఆ జాబ్ వచ్చేటట్లేదు, మనం అనుకున్న జాబ్ దాన్ని పక్కన పెట్టేసి ముందు సర్వైవల్కి జాబ్ కావాలని కొట్టడం స్టార్ట్ చేశాను. సో దాంట్లో బేసిక్గా ఒక మేనేజర్గా పనిచేసినప్పుడు మనం ఏమేమి ఎతుకుతామో, ఎవరినైనా రిక్రూట్ చేసుకునేటప్పుడు అనేది చూసి ఆ పాయింట్సే మాట్లాడాలి అని చెప్పి ఐడెంటిఫై చేసుకొని, ఎవరైనా ఫస్ట్ జాబ్ ఎత్తుకుంటుంటే మీ ఇంటి దగ్గరలో ఉన్న షాపింగ్ కాంప్లెక్సెస్ ఏమున్నాయో చూడండి. ఫస్ట్ థింగ్ అక్కడికి వెళ్ళిన తర్వాత రెజ్యూమ్ తీసుకెళ్ళండి, దాని మీద మీరు అవైలబిలిటీ రాయాలి. మీకు కాలేజ్ ఉన్న డేస్ వర్క్ చేయలేరు, మెయిన్ అవైలబిలిటీ. సో నేనేం చేశానంటే లేట్ నైట్ స్టోర్స్ ఏముంటాయి అట్లాంటివి, అట్లాగా మా వైఫ్ వర్క్ చేసే ఒక గ్రాసరీ స్టోర్స్ మేము ఉండేదానికి దగ్గర ఉంటుంది. సో అక్కడ చుట్టుపక్కల ఏం స్టోర్స్ ఉన్నాయో వాటన్నిటిలో రెజ్యూమ్ డ్రాప్ చేశాను, అవైలబిలిటీ రాసి ఇచ్చాను. సో వన్స్ రాసి ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి నాకు కాల్ వచ్చింది, పక్కన ఉన్న ఒక గ్రాసరీ డ్రగ్ మార్ట్ స్టోర్ నుంచి అనమాట. సో దాంట్లో వెళ్ళంగానే మేనేజర్ పిలిస్తే నేను వెళ్ళంగానే ఫస్ట్ చెప్పింది ఆమెకు ఒకటే చెప్పాను,
నాకు మార్కెటింగ్లో పనిచేసిన అనుభవం ఉంది. సో ఐ నో హౌ టు హ్యాండిల్ ఏ కస్టమర్, హౌ టు స్పీక్ టు ఏ కస్టమర్. ఇఫ్ సంబడి కమ్స్ విత్ ఎనీథింగ్ గాన్ రాంగ్ విత్ అస్, ఐ నో హౌ టు హ్యాండిల్ ఏ కస్టమర్ విత్ ఎ ప్రాబ్లం. దిస్ ఈస్ మై స్ట్రెంగ్త్. ఫస్ట్ క్వశ్చన్ ఇది చెప్పాను. సో రెండోది ఇంకోటి ఏం చెప్పానంటే, నేను ఈ స్టోర్కి చాలా దగ్గరలో ఉంటాను, నా హౌస్, నా అడ్రస్ చాలా దగ్గర, జస్ట్ 1 కిలోమీటర్, నాకు కార్ కూడా అవసరం లేదు, ఐ కెన్ కమ్ బై ఎనీ టైమ్. సో మీకు ఎవరైనా సడన్గా సిక్ అయితే మీరు కాల్ చేసిన 20-25 మినిట్స్ ముందు చెప్పినా కూడా, ఇఫ్ ఐఎమ్ ఫ్రీ ఐ విల్ బీ రెడీ టు రీచ్ అవుట్. ఓకే. అండ్ సెకండ్ థింగ్, మీకు స్నో పడినా కూడా నేను దగ్గరలో ఉంటాను కాబట్టి మనకి వ్యాన్కోవర్లో చాలా తక్కువ పడింది స్నో. మాక్సిమం 5 days or 10 days మనం ఇబ్బంది పడతాం. 2 సార్లు స్నో అయితే 10 days లేదా 5 days ఉంటుంది ఇబ్బంది. బట్ వీళ్ళు అది కూడా చాలా సీరియస్గా కన్సిడర్ చేస్తారు, ఆ 5 days ఇబ్బందిని కూడా. సో మనం వెళ్ళినప్పుడు మేనేజర్తో మాట్లాడినప్పుడు, మీరు స్నో పడి ఎవరైనా మీ ఎంప్లాయీ దూరం నుంచి రాలేకపోయినా నేను దగ్గరే ఉంటా కాబట్టి ఐ కెన్ కవర్ యువర్ షిఫ్ట్ అని చెప్పేసి ఈ 3 పాయింట్స్ చెప్పాను. ఏ క్వశ్చన్ అడిగా కూడా అట్మోస్ట్ ఈ 3 పాయింట్సే నా కవర్ అయ్యేటట్టు చెప్పాను. సో ఆటోమేటిక్గా ఇవి చెప్పినప్పుడు ఎవరైనా తీసుకుంటారు. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా మీరు బేసిక్గా నేర్చుకుని చెప్పాల్సినవి ఏంటి, వాళ్ళకి కావాల్సింది ఎవరైనా సిక్ అయితే ఎవరైనా రీప్లేస్ చేయడానికి దగ్గర ఉన్న వాళ్ళని చూస్తారు. అవైలబిలిటీ మెయిన్. అవైలబిలిటీ మనం ఇస్తున్నాము. నేను అప్పుడు చదువుకోవట్లేదు కాబట్టి, నేను ఓపెన్ వర్క్ పర్మిట్ మీద వచ్చాను కాబట్టి నాది ఫుల్ అవైలబిలిటీ ఉంది. సో వాళ్ళు ఏ షిఫ్ట్ ఇచ్చినా కూడా తీసుకోవడానికి ఉంటుంది. ఇంకొకటి వచ్చేసరికి, మీరు స్నో పడిన యాక్సెసిబుల్ ప్లేస్లో ఉన్నారు, ఈజీగా రాగలుగుతారు, కమ్యూట్కి ప్రాబ్లం లేదు. ఎందుకంటే స్నో పడినప్పుడు చాలాసార్లు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా డిలే అయిపోతుంది. సో ఎవరైనా రాలేదంటే మనం రావడానికి ఉంటుంది. సో ఇమీడియట్గా వెంటనే నెక్స్ట్ డేనే నాకు కాల్ వచ్చింది, మీరు జాయిన్ అవ్వచ్చు అని. సో వన్స్ అది జాయిన్ అయ్యి అక్కడ నాకు కాస్త అప్పటికి మనకి ఎంత ఇంగ్లీష్ వచ్చినా కూడా ఇక్కడ వాళ్ళతో మాట్లాడటం, పదాలు అర్థం చేసుకోవాలి, కొన్ని పదాలు అర్థం చేసుకోవటం, ఫ్లూయెన్సీగా మాట్లాడటము కొంచెం టైం పట్టింది. ఒక 1 month అక్కడ వర్క్ చేసినాక కొంచెం ఫ్లూయెన్సీ పికప్ అయిన తర్వాత, సో జాబ్ అయితే చేస్తున్నాం, మనకు కావాల్సింది రాలేదు కదా అని చెప్పి అగైన్ ఐ వెంట్ టు మై అదర్ ట్రేడ్. అది మనం ఫర్దర్గా వెళ్ళినప్పుడు నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళినప్పుడు డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా మీరు జాబ్ సెర్చ్ చేస్తుంటే క్లోజెస్ట్ స్టోర్స్ని ఐడెంటిఫై చేసుకోండి, రెజ్యూమ్ మీద అవైలబిలిటీస్ రాయండి ప్రాపర్గా. లేట్ నైట్ దాకా ఓపెన్ అయ్యే స్టోర్స్ ఏమున్నాయో చూడండి, అప్పుడు మీకు ఎక్కువ స్కోప్ ఉంటుంది, నైట్ టైం ఎక్కువ వర్క్ చేయడానికి ఉంటుంది, మార్నింగ్ కాలేజ్కి వెళ్ళిన ఈవినింగ్ షిఫ్ట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ మీరు వెళ్ళినప్పుడు డైరెక్ట్గా మేనేజర్తో కలిసి మాట్లాడటానికి ట్రై చేయండి. ఒకవేళ జాబ్ లేదన్నారు అనుకోండి, వదిలేదు, మీ ఇంటి దగ్గరలో స్టోర్ కాబట్టి మీరు రెగ్యులర్గా షాపింగ్కి వెళ్ళినట్టు వెళ్ళి మేనేజర్ కనిపిస్తే విష్ చేయండి, నెక్స్ట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు చెప్పండి అనండి. అలా మీరు వారంలో 1 రోజు 2 రోజులు ఆడికి వెళ్ళి కనిపిస్తూ ఉంటే వాళ్ళకి ఎప్పుడు రిక్వైర్మెంట్ వచ్చినా నెక్స్ట్ మీరు బ్లింక్ అవుతారు. మొహమాట పడకూడదు అన్న. సో ఇక్కడ మనకి ఫ్రెండ్స్ సర్కిల్ రిఫరెన్స్ ఉంటే ఓకే, లేదు అనుకుంటే వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్ అండ్ వీ హ్యావ్ టు స్టెప్ ఫార్వర్డ్. మా ఫ్రెండ్ కూడా ఒక హోటల్ కి అప్లై చేద్దామని డైరెక్ట్ గా వెళ్ళిపోయిండు. వాడికి అక్కడ ఎవరు తెలియదు అనమాట. జస్ట్ లింక్డ్ఇన్ లో ఒక హెచ్ఆర్ పేరు చూసుకున్నాడు, వెళ్ళిండు. ఆ హెచ్ఆర్ని, నేను ఇలా హెచ్ఆర్ని కలవాలనుకున్నాడు, హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళిండు, వాడి రెజ్యూమ్ ఇచ్చిండు, అంతే అయిపోయింది. ఇంటర్వ్యూ చేసుకున్నారు, వాడికి కాల్ వచ్చింది, జాయిన్ అయిపోయాడు. ఇది డిపెండ్స్, మనం రీచ్ అవుట్ అవ్వాలి. వాళ్ళు మనని ఆన్లైన్ లోనే అన్ని అవుతాయి అనుకుంటే అది అవ్వదు, మనం వెళ్ళి ట్రై చేస్తే తప్ప. సెకండ్ జాబ్ కూడా సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ స్టోరీ, అది ఆన్లైన్ లోనే రిక్రూట్ చేసుకుంటారు. బట్ నేను ఒక 15 జాబ్లు అప్లై చేశాను, త్రూ అవుట్ సిటీ అప్లై చేశాను. ఓకే, ఇప్పుడు ఫుల్ టైం తీసుకున్న జాబు. సో 15-20 జాబ్స్ అప్లై చేశాను. ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ వీడియో ఇంటర్వ్యూ అయ్యింది. నాకు సేమ్ ఫీల్డ్ లో 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ నాకు కాల్ రాలేదు కంపెనీ నుంచి. ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్ దానికి. ఇక్కడ గురించి నాకు నా క్యూరియాసిటీ, ఇంకా అసలు సర్ప్రైజ్, ఈ షాక్, ఇవన్నీ కలిసి అసలు ఎందుకు రాలేదో తెలుసుకుందాము. మనకి ఇప్పుడు ఒక ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ ఉండి ఆ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ లో కూడా మనం గ్రాడ్యువల్ గా గ్రో అయినట్టు చూపిస్తున్నాము. బట్ వీ డిడెంట్ గెట్ ఎ సింగిల్ కాల్, నువ్వు దీనికి రావట్లేదని కూడా నేను ఎందుకు సెలెక్ట్ చేయట్లేదని. సో నన్ను అది హ్యాండ్ చేసింది. ఈ జాబ్ చేస్తున్నప్పుడు మళ్ళీ అడిగి మైండ్ ఎప్పుడు దాని మీద పరిగెడుతుంది, అరే నువ్వు అనుకున్నావు కదా ఆ కంపెనీకి వెళ్దామని, ఎందుకు రాలేదు అని. సరే ఇలా కాదని చెప్పేసి ఒకరోజు సైకిల్ తీసుకొని, అప్పుడు సైకిలే ఉండేది, కార్ తీసుకోలేదు ఇంకా, సైకిల్ తీసుకొని ఎలక్ట్రిక్ సైకిల్, ఇక్కడ హ్యాపీగా సైకిల్ దొక్కోవచ్చు. మేము ఉండే ఏరియా వచ్చి అప్ అండ్ డౌన్స్ కూడా ఎక్కువ ఉండవు రిచ్మండ్లో, సో అంత ఫ్లాట్ రోడ్స్ కాబట్టి సైకిల్ తీసుకొని నేను అనుకున్న పెయింట్ స్టోర్స్ అన్నిటికి వెళ్ళి విజిట్ చేసి సేమ్ అలానే రెజ్యూమ్ ఇచ్చాను. ఒక స్టోర్ చాలా దూరంగా ఉంది, ఆ స్టోర్కి కూడా సరే ఇక్కడ దాకా వచ్చాం కదా, ఇంకొకటి 15 minutes ఇక సైక్లింగ్, వెళ్ళి ఒకసారి మాట్లాడదామని వెళ్ళాను. వెళ్ళి మేనేజర్ని కలవచ్చా అని అడిగాను. లక్కీగా మేనేజర్ అవైలబుల్ ఉన్నాడు.
సో చెప్పండి అంటే నేను రిక్రూట్మెంట్ మేము ఓన్లీ ఆన్లైన్లోనే చేసుకుంటాము అంటే నాకు సిమిలర్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు మీ గైడెన్స్ కావాలి అందుకని వచ్చాను, మీరు ఇమీడియట్గా మీరు తీసుకోకపోయినా ఐ జస్ట్ వాంట్ టు నో హౌ టు గెట్ ఇన్ టు ద కంపెనీ అన్నాను. సరే ఆయన ఏమనుకున్నాడు, సరే క్యాబిన్లోకి రమ్మన్నాడు, రెజ్యూమ్ చూసి ఒక 5 minutes మాట్లాడాడు. నేను అసలు అది ఇంటర్వ్యూ అన్నట్టు వెళ్ళలేదు, ప్రొఫెషనల్గా రెడీ అయ్యి వెళ్ళలేదు, ప్రిపేర్డ్గా వెళ్ళా. ఐ జస్ట్ వాంట్ టు నో ఐ ఆమ్ నాట్ గెట్టింగ్ ఏ జాబ్ ఇన్ దట్ కంపెనీ అని. ఆయన 5 minutes మాట్లాడి మాకు ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉంది, రేపు నీకు లింక్ వచ్చింది, దాంట్లో అప్లోడ్ చేస్తే డాక్యుమెంట్స్ నేను మాట్లాడతాను హెచ్ఆర్తో అని చెప్పి 5 minutesలో అయిపోయింది. నేను అసలు వెళ్ళింది అంటే తెలుసుకుందామని వెళ్ళాను, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉండటము, మన ప్రొఫైల్ మన బ్యాక్గ్రౌండ్ మ్యాచ్ అవ్వటం, ఆ 5 minutesలో మనం మాట్లాడే పొటెన్షియాలిటీ కానివ్వండి, మనం కన్విన్స్ చేసే పద్ధతి కానివ్వండి, 5 minutesలో అతను కన్విన్స్ అయిపోయాడు మేనేజర్. సో తను ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చాడు, ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఆ కంపెనీ తోటి అలా 2 jobs చేసేవాడిని అనమాట. కానీ మీరు చెప్పిన టిప్స్ అయితే కొత్తగా వచ్చే వాళ్ళకి, తర్వాత జాబ్స్ ఎత్తుక్కునే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది అన్న. బేసిక్గా ఇక్కడ నడిచేది మాత్రం కెనడాలో అన్న చెప్పిన టిప్సే, బేసిక్ టిప్సే కదా ఇవి. మనం అంటే స్టూడెంట్గా వచ్చినప్పుడు ఇలా ఆలోచించాం మనం, ఏదో ఒక జాబ్ ఎవరైనా రిఫరెన్స్ ఇస్తే బాగుండు, ఎవరైనా ఫ్రెండ్ పని చేస్తున్నాడా అక్కడ వేకెన్సీ వస్తే జాయిన్ అవుదామని. అందరికీ రిఫరెన్స్లు దొరకనప్పుడు మనం ఈజీగా చేయాల్సింది ఏంటంటే మనం ఈ 3-4 టిప్సే మనం ఫాలో అయితే డెఫినెట్గా 1 month 2 months 1.5 months లోపు మన గ్యారంటీ మనకి దగ్గర అయిన దగ్గర. ఇంకోటి నేను ఎందుకు సజెస్ట్ చేస్తానంటే, దగ్గరలో జాబ్ ఎత్తుక్కోవటం వల్ల మీకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మనీ సేవ్ అవుతాయి, 2 టైం సేవ్ అయింది. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తే చిన్న డిస్టెన్స్కి కూడా 40 minutes 50 minutes మినిమం పట్టిద్ది. సో వెళ్ళేటప్పుడు 40 minutes, వచ్చేటప్పుడు 40 minutes, ఎట్లేదన్నా 1.5 hour. స్టూడెంట్స్ ఆ 1.5 hour ఉంటే కనీసం పాపం నిద్రపోతారు, ఎందుకంటే కుక్ చేసుకుంటారు, వాళ్ళంతటి వాళ్ళే అన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ టైం కలిసి వస్తుంది. ప్లస్ ఏంటంటే ఎంతో కొంత మీకు ఆ పాస్ జర్నీ టైంతో పాటు మనీ కూడా సేవ్ అయ్యింది. ఎందుకంటే రాగానే అందరూ కారు కొనుక్కునే స్టేజ్లో ఉండరు, కొంచెం జాబ్కి అవసరం అనుకుంటేనే మనం కార్స్ అవి ప్రిఫర్ చేస్తాము. సో అట్లాంటప్పుడు ముందు 1.5 year అందరూ సైకిల్ కానీ లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ యూజ్ చేస్తాం కదా, అట్లీస్ట్ ఆ మనీ సేవ్ చేసుకోగలుగుతాం కొంచెం. మీరు కార్ అని అన్నారు కాబట్టి ఇది అడుగుతున్నాను, నిజంగా ఇక్కడ కార్ అవసరమా అన్న? అంటే మీరు రాగానే చాలా మంది ఇక్కడ కారు కొంటారు, నిజంగా కార్ అవసరమా, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తో మనం మేనేజ్ చేసుకోగలమా? అంటే ఒక ఫ్యామిలీ పర్సన్ గా చెప్పండి. ఫ్యామిలీకి అయితే నేను డెఫినెట్ కార్ కావాలనుకుంటాను, ఎందుకంటే ఫస్ట్ వచ్చినప్పుడు కూడా నేను నా లోన్స్ అవి క్లియర్ చేసుకోవాలి, ఫైనాన్షియల్ గా కొంచెం స్టేబుల్ అవ్వాలి. బిలో మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము, ఎడ్యుకేషన్ లోన్స్ ఎవ్రీథింగ్ కంప్లీట్ గా లోన్, నేను సేవింగ్స్ అన్ని తీసేసినాక ఇంకా చాలా లోన్ ఉంది. సో నేను ఏమనుకున్నా అంటే ఫస్ట్ ఒక 2 to 3 years కార్ లేకుండా మేనేజ్ చేద్దాం, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం ఫైనాన్షియల్ గా కొంచెం లోన్స్ అవి క్లియర్ చేసుకున్నాక దెన్ వీల్ ఫిగర్ అవుట్ అండ్ టేక్ ఏ కార్ అనుకున్నాను. సో ఇక్కడ ఓన్లీ వ్యాన్కోవర్ వర్క్ ఎక్స్పెషల్ ఏంటంటే రైనింగ్, దానికి ఏమి ఒక కారణం ఏమి ఉండదు, రెయిన్ కవర్ అంటారు. థ్యాంక్ గాడ్ లాస్ట్ 2 years నుంచి కొంచెం తక్కువే, కానీ పడితే ఏంటంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా అలా వర్షం పడుతూ ఉంటుంది అనమాట కాన్స్టెంట్ గా. సో ఇప్పుడు మా పాపని నేను సైకిల్ ఉన్నప్పుడు సైకిల్ మీద తీసుకెళ్ళినప్పుడు నాకు ఎప్పుడు ఆ భయం ఉంటుంది, ఏదైనా జరిగిద్దేమో, స్కిప్ అయిపోతామేమో, స్కిడ్ అవుతామేమో అని. సో అదొక భయము. ప్లస్ క్లైమేట్ చాలా కోల్డ్గా ఉంటుంది, మనం వచ్చేసరికి ఎక్స్పెషల్లీ సౌత్ ఇండియా అంతా వచ్చి హాట్ క్లైమేట్లో ఉండొస్తాము, మనకి వేడి వాతావరణం ఇంక్లూడింగ్ మనకి ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ కూడా అట్లీస్ట్ 22-23 ఉంటుంది. ఇక్కడ నీకు వింటర్లో వచ్చేసరికి 4-5 ఉంటుంది. సో మనం కొంచెం సర్వైవ్ అవ్వచ్చు, కానీ కిడ్స్ కొంచెం కష్టమైద్ది. సో నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదులే కార్ తీసుకోవాలి, మనం వర్షంలో వెళ్ళిన రాత్రి షిఫ్ట్ నైట్ 12 o'clockకి వర్క్ చేసి వచ్చేవాడిని, ఆ టైంలో వచ్చినా ఏదైనా కూడా కార్ అవసరం. అట్లా మన పర్సనల్ రిక్వైర్మెంట్ని బట్టి అవసరం అంటే తీసుకోవాలి, లేకపోతే స్టూడెంట్గా ఉన్నప్పుడు లేకపోయినా నడిచిద్ది. డిపెండ్స్ అపాన్ ఇంకా మన రిక్వైర్మెంట్, మన జాబ్ లొకేషన్ ఎక్కడైనా మరీ దూరంగా ఉంది, వెళ్ళాలి, ఆ జాబ్ మనకు కావాలి అలా అనుకున్నప్పుడు దెన్ యూ కెన్ ఫిగర్ అవుట్, మేనేజ్ చేయొచ్చు. అట్లా పర్సనల్గా మనకు అవసరము ఖచ్చితంగా కావాలి అనుకుంటే మనం దానికి వెళ్ళాలి. ఫ్యామిలీకి అయితే డెఫినెట్ కావాలంటే, ఎందుకంటే ఎక్కడికి నువ్వు చిన్న షాపింగ్కి వెళ్దామన్నా నీ ఇండియాలో లాగా మన సంచోర్ ఏమి ఉండవు కదా, కొట్లు సరుకులు కొనుక్కోవాలన్నా మనం ఒక షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళాలి. మన ఇంటి పక్కనే ఉంటే వీఆర్ సో లక్కీ, ఒక హాఫ్ డే ఎగిరిపోతాం. సరుకులు కొనుక్కోవాలి, మనం మామూలు రెగ్యులర్ గ్రాసరీకి వెళ్ళాలన్నా కూడా మాకు దగ్గరలో ఉన్న దానికి వెళ్ళాలన్నా 10 minutes డ్రైవ్, ఒక 20 minutes అక్కడ పట్టిద్ది, మళ్ళీ ఒక 10 to 15 minutes డ్రైవ్ అయ్యి ఇది కార్లో వెళ్ళి వస్తాయి. ఇదే మనం బస్సులో వెళ్ళాలంటే కనెక్టివిటీ ఆఫ్ బస్సెస్ కరెక్ట్గా ఉండవు.
సో అట్లీస్ట్ బస్ మిస్ అయితే ఒక 15 minutes పోయింది. పోనీ బస్సులో వెళ్ళాలన్నా ఈ హాఫ్ అన్ అవర్ దానికి మనం బస్ తీసుకొని వెళ్తే అది అలా గుండ్రంగా తిరిగి ఇలా తిరిగి ఇంకో బస్ క్యాచ్ చేసి వెళ్ళేసరికి వెళ్ళటానికి 1 hour పెట్టింది. సో అట్లా మన రిక్వైర్మెంట్ని బట్టి చూసుకొని తీసుకోవాలి. సో నాది ఇంకొకటి అన్న, నిజంగా ఇక్కడ మీరు సేవ్ చేసుకోగలుగుతున్నారా ఈ ఎక్స్పెన్సెస్ తర్వాత ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ తోని? ఇండియా నుంచి వచ్చేటప్పటికి మీ సేవింగ్స్ అంతా ఇక్కడ పెట్టారన్నారు, సో లోన్స్ ఉన్నాయన్నారు. నిజంగా ఇక్కడ అంత సేవింగ్ చేసే అమౌంట్ అసలు వస్తుందా? అంటే ఒక మీరు ఫ్యామిలీ ఉంది కాబట్టి అసలు వస్తుందా రాదా? ఇద్దరం బేసిక్ జాబ్సే చేస్తాము, పెద్దగా హై పేయింగ్ జాబ్స్ కాదు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద జాబ్ వాట్ యూ హ్యావ్. నువ్వు హై పేయింగ్ జాబ్స్ చేసి అరౌండ్ $30, $35 per hour వచ్చే జాబ్ చేస్తే యూ కెన్ సేవ్ ఎ లిటిల్ బిట్. ఎప్పుడు మనం ఎక్స్ట్రా ఖర్చులు పెట్టకుండా లావిష్గా ఖర్చు చేయకపోతే వీ కెన్ సేవ్ ఎ లిటిల్ బిట్. ఎక్కువ కాదు బట్ కంఫర్టబుల్గా, అంటే ఇంకా మన లగ్జరీని బట్టి అట్లా ఆలోచన చేసేదాన్ని బట్టి ఉంటుంది. బేసిక్ శాలరీస్తో పెద్దగా ఏమీ సేవ్ చేయలేం, ఎందుకంటే మేజారిటీ ఆఫ్ ద ఒకళ్ళ శాలరీలో మోర్ దాన్ హాఫ్ రెంట్కి వెళ్ళిపోయింది, అదే ఎక్స్పెన్సివ్. సో అందుకని మనకి ఎక్కువ సేవ్ అవుతుంది. వన్స్ నువ్వు ఆర్గనైజేషన్లో గ్రో అయ్యి కొంచెం మంచి పేకి వెళ్తే యూ కెన్ సేవ్ ఎ లిటిల్ బిట్, నాట్ వెరీ హై. ఆ సేవింగ్స్ ఇండియాలో గుడ్ జాబ్ ఉండి మనం నెలకి ఒక 50,000 60,000 సేవ్ చేయగలుగుతున్నామంటే అవసరం లేదు, ఇక్కడికి వచ్చి చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ దాచిన అయ్యే వస్తున్నప్పుడు అట్లీస్ట్ ఫ్యామిలీస్ ఉండి మన చుట్టూ మన జనాలు, మన ఫుడ్, మన కల్చర్ ఉంటే కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ తెలుగు కమ్యూనిటీ గురించి ఏమైనా చెప్పగలరా మా వ్యూవర్స్ కి? బేసిక్ గా నేను పెద్దగా కమ్యూనిటీతో మింగిల్ అయింది లేదు, ఎందుకంటే మేము ఉండే ఏరియా వచ్చి రిచ్మండ్ అంటారు కదా. రిచ్మండ్ అంతా ఏషియన్స్ ఎక్కువ ఉంటారు, లైక్ చైనీస్, ఫిలిప్పైనీస్, వీళ్ళు ఎక్కువ ఉంటారు. అసలు ఇండియన్ కమ్యూనిటీ చాలా తక్కువ. సో మేము ఇక్కడ ఉంటాం. మన వాళ్ళందరూ వచ్చి సర్రీ అనే ఏరియా, తర్వాత కొద్దిగా బర్నబీ, తర్వాత వ్యాన్కోవర్, ఇలా అటు సైడ్ ఎక్కువ ఉంటారు. 99% నాకు తెలిసి ఒక 3-4 ఫ్యామిలీస్ ఉన్నాయేమో రిచ్మండ్ మొత్తంలో, ఈ టౌన్లో. సో కాకపోతే మనకి ఏదైనా 45 minutes డ్రైవ్ చేస్తే సర్రీ వెళ్ళొచ్చు, 25 minutes డ్రైవ్ చేస్తే వ్యాన్కోవర్ వెళ్ళొచ్చు. సో మాకు ఇక్కడ జాబ్స్ రావటము, మాకు తను ముందు నేను వచ్చేసరికి మా వైఫ్ ఇక్కడ గ్రాసరీ స్టోర్లో చేస్తుంది మేనేజర్గా. సో నేను వచ్చేసి నా పక్కన స్టోర్లో నాకు జాబ్ వచ్చింది ఫస్ట్. సో ఇంకా మేము ఇంకా అట్లా సెటిల్ అయిపోయాం. తర్వాత నేను పెయింట్ స్టోర్లో జాయిన్ అయింది కూడా ఇదే లొకేషన్. సో ఇంకా మాకు మూవ్ అవటం కంటే, ఎందుకంటే మేము అక్కడికి మూవ్ అయితే పాపను స్కూల్లో డ్రాప్ చేయాలన్నా పికప్ చేసుకోవాలన్నా చాలా కష్టం అయిపోయింది. అందుకని ఇంక ఈ లొకేషన్లో చూసి ఉన్నాం. అందుకని నాకు పెద్దగా టచ్ లేదు. బట్ 1-2 ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు మీరు అందరూ వస్తున్నారంటే వెళ్ళటానికి ట్రై చేస్తారు. అంటే మీతో బాగా చిల్లవచ్చు అన్న బేసిక్ చిల్లుగా ఇక్కడ దాకా వచ్చి 1-2 సార్లు కలిసినప్పుడు సరదాగా మాట్లాడుకోవటమేగా మన కాలక్షేపం. కానీ నాకు బాగా గుర్తు అన్న, అప్పుడు క్రిస్మస్ అప్పుడు మనం అందరం కూర్చొని అలాగా చాలా రోజులు అసలు అంటే ఒక ఫ్యామిలీతో ఉన్నట్టు అనిపించింది. మాకైతే భలే నచ్చింది ఆ రోజు అయితే. అసలు నాకు హోస్ట్ చేయటం ఇష్టం, ఎస్పెషల్లీ బ్యాచిలర్స్ ఉంటే వాళ్ళని పిలవాలి, మంచి భోజనం పెట్టాలి. మాకు ఎవరో బ్రదర్, తమ్ముడు, అన్న వచ్చిన ఫీలింగ్ వస్తుంది అసలు ఆ రోజు అయితే. నాకు బాగా చిన్నప్పటి నుంచి హాస్టల్లో చదువుకున్నాను ఎక్కువ. సో ఎవరైనా అట్లా కొంచెం కేర్ చేసినా, గైడ్ చేసినా, ఏదన్నా తెలియనప్పుడు పర్లేదు నేను ఉన్నానన్నా ఐ ఫీల్ సో బెటర్ కెరియర్ లో కానీ ఎక్కడైనా. సో ఎప్పుడు అవకాశం దొరికినా కూడా నేను ట్రై టు డూ ద సేమ్ ఫర్ ఎనీ పీపుల్. అండ్ ఇంకొకటి అన్న, ఇప్పుడు వ్యూవర్స్ కి ఇక్కడ హెల్త్ కేర్ సిస్టమ్ గురించి చెప్పండి అన్న. అంటే చాలా మందికి తెలుసు, కానీ ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ బట్టి అసలు ఏంటి ఇక్కడ హెల్త్ కేర్ బేసిక్ గా ఫ్రీ. ఓకే, సో ఎవరికి ఫ్రీ అంటే ఎవరైతే వర్క్ చేసి ఫుల్గా వర్క్ పర్మిట్ మీద ఉండి ట్యాక్స్ కడుతున్నామో వాళ్ళందరికీ ఫ్రీ. స్టూడెంట్స్ వచ్చేసరికి వాళ్ళు పర్ మంత్ $75 MSP కట్టుకోవాల్సి ఉంటుంది, వాళ్ళు పర్సనల్గా పే చేయాలి. ఎవరైనా పే చేయకుండా ఉంటే ఖచ్చితంగా పే చేయండి ఫస్ట్ థింగ్. మెడికల్ కేర్ సిస్టము ఇండియా ఈజ్ వెరీ మచ్ అడ్వాన్స్డ్. బ్యాంకింగ్ సిస్టమ్ కూడా వెరీ మచ్ అడ్వాన్స్డ్. మనము లైట్నింగ్ స్పీడ్ తో చేసేవన్నీ వీళ్ళు ఇంకా 1947 సిస్టమ్ తో చేస్తారు. అఫ్ కోర్స్, ఎందుకంటే మన రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, వీళ్ళ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో దానివల్ల నాకు ఆ తేడా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ హెల్త్ కేర్కి వచ్చి నేను 1-2 సార్లు ఎమర్జెన్సీకి వెళ్ళాల్సి రావటం అట్లా జరిగింది నాకు. సో ఐ డోంట్
నాకైతే పాజిటివ్ ఒపీనియన్ లేదు హెల్త్ కేర్ మీద. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు ఒక ఫ్యామిలీ డాక్టర్ కావాలంటారు. సో ఇక్కడ మన ఇండియాలో లాగా నాకు ఇతంత కన్సల్టేషన్ నచ్చలేదు. నేను ఇంకొక 500 ఎక్స్ట్రా పే చేసి వేరే డాక్టర్ దగ్గరికి కన్సల్టేషన్కి వెళ్ళిపోతాను. ఆన్ ద స్పాట్ డెసిషన్ తీసుకుంటాను. మనం అవుట్ పేషెంట్ లో రిజిస్టర్ అవుతాం, వెళ్ళిపోతాం. నాకు ఈ డాక్టర్తో కన్సల్టేషన్ నచ్చలేదు, నాకు ఈ డాక్టర్ మీద ఒపీనియన్ లేదు, I was not satisfied how he treat me అనే పాయింట్ లో కూడా సెకండ్ కన్సల్టేషన్ కూడా తీసుకుంటాం. అసలు మనకి ఫ్లోలెస్ గా జరిగిద్ది. అండ్ మోస్ట్లీ నాకున్న సర్కిల్లో, నాకున్న ఫ్రెండ్స్ లో, నాకున్న అవగాహనతో చెప్తున్నా 90% ప్రతి ఇండియన్ కి, ఎస్పెషల్లీ ఇన్ తెలుగు స్టేట్స్ లో ఎవ్రీబడి నోస్ సమ్ డాక్టర్, కజిన్, ఫ్రెండ్, XYZ. ఒక యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఇండియన్ ఎమర్జెన్సీలో యూ కెన్ రీచ్ ద డాక్టర్, అట్లీస్ట్ హిస్ అసిస్టెంట్, మేబీ 24/7. అండ్ మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటాయి. ఇప్పుడు నీకు ఎమర్జెన్సీగా నీకు కడుపులో నొప్పి వచ్చింది, సో నువ్వు ఇమీడియట్ గా జాయిన్ అవ్వాలి, నువ్వు అయితే మీ హాస్పిటల్ రీచ్ అవుతావు నీకు పరిచయం ఉన్న వాళ్ళ డాక్టర్ దగ్గర. లేదు అనుకుంటే ఏ హాస్పిటల్లోకి వెళ్ళి ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసుకోమన్నా చేసేసుకుంటారు. ఇక్కడ అలా వర్క్ చేయదు. ఫస్ట్ ఇక్కడ నీకు ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండాలి. ఫ్యామిలీ డాక్టర్లు దొరకకుండానే సంవత్సరాలు గడిచిపోతాయి. మాకు 1.5 year తర్వాత ఫ్యామిలీ డాక్టర్ దొరికారు. అది కూడా లక్కీగా ఎవరో ఫ్రెండ్ పలానా క్లినిక్ లో వాళ్ళ వైఫ్ కి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు వాళ్ళు జనరల్ హాస్పిటల్కి వెళ్తే మీకు ఫ్యామిలీ డాక్టర్ లేరా, పలానా చోట ఒక డాక్టర్ దగ్గర స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి, మీరు రిజిస్టర్ అవ్వండి అని వాళ్ళు రికమెండ్ చేశారు. సో తను నాకు రికమెండ్ చేశాడు, పలానా చోట స్లాట్స్ ఖాళీ ఉన్నాయి, ఇమీడియట్గా అప్లై చేసుకోవాలి. సో నేను అలా అప్లై చేసుకుంటే నాకు ఒక డాక్టర్ నన్ను యాక్సెప్ట్ చేస్తే ఒక ఫ్యామిలీ డాక్టర్ వచ్చాడు. అతను కూడా మనకి 24/7 అవైలబుల్ ఉండరు. వాళ్ళు కూడా మన ఆఫీస్ లోనే శుభ్రంగా 9ంటికి వచ్చేసి 6ంటికి వెళ్ళిపోతారు. ఈ 6ంటిలోపు కూడా నువ్వు అతనితో మాట్లాడాలంటే అట్లీస్ట్ 1 week బిఫోర్ ఆర్ 2 weeks బిఫోర్ అపాయింట్మెంట్ తీసుకొని వెయిట్ చేయాలి. నా క్లాసిక్ ఎగ్జాంపుల్ నాకేం జరిగిందంటే, నాకు ఒకసారి బ్యాక్ పెయిన్ వచ్చింది, కిడ్నీ పెయిన్. నేను లైట్గా వచ్చింది, వాటర్ సరిగ్గా తాగలేదేమో, డీహైడ్రేట్ అయిపోయానేమో అని చెప్పి లైట్ తీసుకున్నాం. ఈవినింగ్కి కొంచెం గ్రాడ్యువల్గా పెరుగుతుంది. నాకు అనిపించింది ఇప్పుడు మన చుట్టుపక్కల ఎవరు ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఉండరు కదా, మనం ఇది రిస్క్ చేస్తామేమో, వెళ్దాం ఒకసారి అని చెప్పి. సో నెక్స్ట్ ఏం చేయాలి, మనకి ఏదన్నా వచ్చినా కూడా మనం ఓన్లీ రీచ్ అవుట్ అయ్యేది ఎమర్జెన్సీ సెంటర్కి రీచ్ అవుతాం. సో అక్కడ 2 ఎమర్జెన్సీస్ ఉంటాయి. ప్రైమరీ కేర్ ఎమర్జెన్సీ ఉంటుంది, ఎమర్జెన్సీ సెంటర్ ఒకటి ఉంటుంది, ఎమర్జెన్సీ హాస్పిటల్ ఒకటి ఉంటుంది, అర్జెంట్ కేర్ ఆర్ ఎమర్జెన్సీ హాస్పిటల్. సో అర్జెంట్ కేర్కి వెళ్ళాం. వాళ్ళు ఒక 5 hours వెయిట్ చేయించారు. నీవు ఆల్రెడీ పెయిన్ తోటి నువ్వు సఫర్ అవుతున్నావు, ఒక 5 hours కూర్చోబెట్టిన తర్వాత లోపలికి పిలిచి బేసిక్ టెస్ట్, మన దగ్గర నర్సు కాంపౌండర్ అడిగే క్వశ్చన్స్ అడుగుతారు. బాగుందా, ఎక్కడ నొప్పి ఉంది, ఓకే. ఇది అడగటానికి 4-5 hours వెయిట్ చేయించి నీ వైటల్స్ చెక్ చేసి నీ బేసిక్ బ్లడ్ టెస్ట్ కూడా చెయ్యరు. బేసిక్ చూసి నీకు ఇంకా నొప్పి వస్తే రిచ్మండ్ ఎమర్జెన్సీకి వెళ్ళిపో అన్నారు. మళ్ళీ మనం మనం ఓవర్ ద కౌంటర్ కొనుక్కుంటాం కదా పెయిన్ కిల్లర్, అది వేసుకున్నాం కదా, స్టెబిలైజ్ అయింది అప్పుడు కాసేపు పెయిన్. మళ్ళీ ఆ నెక్స్ట్ రోజు ఇంకా అలా ఇంటికి వచ్చేసాను, ఆ పెయిన్ కిల్లర్తో ఉన్నాను. నెక్స్ట్ రోజు వర్క్కి వెళ్ళాను, 8 hours ఫుల్ వర్క్ చేశాను, షిఫ్ట్ చేశాను. మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయింది. అమ్మో ఇది ఏదో నన్ను ఇబ్బంది పెట్టేటట్టుందని చెప్పేసి ఎమర్జెన్సీకి వెళ్ళాను. ఆల్రెడీ మనకు తెలుసు, చాలా మంది ఫ్రెండ్స్ చెప్పారు ఎమర్జెన్సీకి వెళ్తే మినిమం ఒక 10 to 7 hours వెయిట్ చేయిస్తారని. సేమ్ ఇంక మళ్ళీ అదే పెయిన్ తోటి సేమ్ స్టోరీ. వెళ్ళి అక్కడ చైర్లో కూర్చొని నువ్వు రిజిస్టర్ అయి కూర్చోటం తప్ప నీతో ఎవరు మాట్లాడరు, నేను ఏం చేయడానికి ఉండదు. అక్కడ ఒక 5 hours, ఇక్కడ ఒక 7 hours 12 hours. అది ముందు రోజు అయింది, ఇది నెక్స్ట్ రోజు ఈవినింగ్ అదే పెయిన్. సో 7 o'clock వెళ్ళాను. నన్ను డాక్టర్ పిలిచింది వచ్చేసరికి 12:30కి పిలిచాడు. అప్పటికి మనకు బ్లడ్ తీసుకున్నారు, బ్లడ్ టెస్ట్ చేశారు, బేసిక్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్నారు. ఇంకా అలా కూర్చున్నాం. డాక్టర్ పిలిచి ఎందుకు వస్తుంది, ఏమొస్తుంది, వైటల్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కొంచెం ఏదో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంది, కొన్ని రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కువ ఉన్నాయి, వైట్ బ్లడ్ సెల్స్ ఎక్కువ ఉన్నాయి, మేబీ ఛాన్సెస్ ఉండొచ్చు, మేబీ స్టోన్ ఏమో చూద్దాం అని చెప్పి 1 o'clockకి MRIకి తీసుకెళ్ళారు. అది చెప్తే అందరూ ఆశ్చర్యపోయారు, ఏంటి ఆన్ ద స్పాట్ నీకు MRI చేశారా అని. సో ఆ ఫస్ట్ కేసులో అలా అయింది. MRI చేశారు, చూశారు. 2:33కి మళ్ళీ డాక్టర్ వచ్చాడు ఇన్ ద నైట్. చూసి మాకైతే ఏం కనపడట్లేదు, ఇప్పుడు పెయిన్ కూడా తగ్గింది కదా, మేబీ అది పాస్ అయిపోయిందేమో, సో యూ కెన్ గో హోమ్. ఇన్ కేస్ నీకు ఏదైనా వామిటింగ్స్ కానీ అయ్యి హై ఫీవర్ వస్తే ఇమీడియట్గా మళ్ళీ ఎమర్జెన్సీకి వచ్చి
చెప్తే మేము చూస్తామన్నారు. సో వాళ్ళు ఏం మెడికేషన్ కూడా ఇవ్వాలి, అట్లీస్ట్ బేసిక్ మెడికేషన్ కూడా ఇలా. నీ దగ్గర ఉన్న పెయిన్ కిల్లర్ ఇక్కడ ఏదో వచ్చినా కానీ అడ్విల్, టెల్నాల్ అని 2 ఫేమస్ టాబ్లెట్లు ఉంటాయి. మన టెల్నాల్ అంటే ఐబ్రూఫిన్, అడ్విల్ అంటే సేమ్ కైండ్, ఇంకో కైండ్ ఆఫ్ పెయిన్ కిల్లర్. అవి వేసుకో వచ్చేసే అన్నారు. అందరూ బేసిక్ గా మొత్తం అందరూ అయ్యే వాడతారు. ఇంకా అసలు అంటే వీళ్ళకి బేసిక్ గా ఓటీసీ మెడికేషన్ మీద 90%. వీళ్ళు డెడ్ అగైనెస్ట్ ఆఫ్ యాంటీబయోటిక్స్. ఫస్ట్ థింగ్, మా పాపకి చెవు నొప్పి వచ్చింది ఒకసారి. మేము ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఇవి తీసుకొచ్చాను, మామూలు బేసిక్ ఇయర్ డ్రాప్స్ అవన్నీ. దాంట్లో ఒకటి యాంటీబయోటిక్ ఇయర్ డ్రాప్ కూడా ఉంది, కిడ్స్ సైజు. నాకు వచ్చే ముందు ఎవరో ఫ్రెండ్స్ మా వైఫ్తో పాటు చదువుకునే వాళ్ళు వాళ్ళ పిల్లలకి తెప్పిస్తుంటే నేను కూడా ఒక 2 తెచ్చుకున్నా. వాళ్ళు చెప్పారు ఎప్పుడైనా వాటర్ వెళ్తే పెయిన్ వస్తే పిల్లలకి ఇక్కడ చాలా ఇబ్బంది అంటే, సో వాళ్ళతో పాటు మనం కూడా 2 కొందాం, మనకి అక్కడ ఓవర్ ద కౌంటర్ అన్ని మంచి డ్రగ్స్ దొరుకుతాయి. సో తెచ్చాను. అవి తెచ్చి ఒక 2 days వాడిన తర్వాత పెయిన్ తగ్గలేదంటే డాక్టర్ దగ్గరికి ఎమర్జెన్సీకి తీసుకెళ్తే వాళ్ళు అన్ని సేమ్ బేసిక్ ఒక 3 hours వెయిట్ చేయించి అన్ని చెక్ చేసి, నేను మెడిసిన్ వాడుతున్నా అంటే అసలు ఇది ఎందుకు వాడుతున్నా, ఇది వాడకూడదు, ఇది యాంటీబయోటిక్ ఉందంటే ఇది చాలా మైల్డ్ డోస్ యాంటీబయోటిక్ ఉంది అంటే, ఉంది, మేము ప్రిస్క్రైబ్ చేయకుండా నువ్వు వాడాల్సిన అవసరం లేదు అని చెప్పి అన్ని చెక్ చేసిన తర్వాత, ఆ తర్వాత వాళ్ళు యాంటీబయోటిక్ రాస్తే అది మళ్ళీ మనం వెళ్ళి కౌంటర్లో కొనాలంటే వాడు ఒక 45 minutes తీసుకొని మాన్యువల్ మిక్సింగ్ చేసి అది నేను కూడా చూసా. సో ఆ బేసిక్ యాంటీబయోటిక్ ఇవ్వటానికి 3 days కోర్స్ ఇవ్వటానికి మనం మాక్సిమం ఒక ENT డాక్టర్ దగ్గరికి వెళ్తే, వెరీ బిజియెస్ట్ పర్సన్ దగ్గరికి వెళ్తే మ్యాక్స్ 3 hours యాంటీబయోటిక్ కొనుక్కుంటాం, అయిపోయింది. ఆయన వెళ్తాడు, మన ఎగ్జామిన్ చేస్తాడు, బేసిక్గా చూసి దానికి ఏం టెస్ట్ అవసరం లేదనుకుంటే ఆన్ ద స్పాట్ మనకి మెడికేషన్. సో ఇండియా ఈస్ ద బెస్ట్ ఫర్ మెడికల్ హెల్త్ కేర్ సిస్టమ్. మనకు తెలియదు మనం అక్కడ ఉన్నప్పుడు, వన్స్ మనం బయటకు వచ్చి చూసినప్పుడు వి అండర్స్టాండ్ హౌ బెటర్ ఇట్ ఈస్. సామెత ఉంటుంది చూడండి, దూరపు కొండలు నులుము అనే సామెత ఉంటుంది. సో అలా జరిగింది. రీసెంట్ గా ఇంకొక ఇంజరీ అయ్యింది నాకు, బ్యాడ్మింటన్ ఆడుతుంటే నీ ట్విస్ట్ అయ్యింది అనమాట. పాస్ట్ లో కూడా ఇండియాలో ఉన్నప్పుడు బైక్ రైడ్ చేస్తున్నప్పుడు ఎప్పుడో ఒక చిన్న ఇంజరీ ఉంది నీకి, అది నాకు తెలిసి వెనక్కి వచ్చినట్టుంది. సో ఆడుతున్నాను, పడిపోయాను. పడిపోగానే పెయిన్ వచ్చింది. సో ఉన్న ఫ్రెండ్స్ నన్ను క్యారీ చేశారు, ఇంటికి వచ్చేసాను. ఆ నైట్ చాలా పెయిన్ ఉంటే సేమ్ పెయిన్ కిల్లర్ వేసుకొని పడుకున్నాను, ఎందుకంటే ఎమర్జెన్సీకి వెళ్ళే సాహసం చేయలేదు ఆ పెయిన్ తోటి. వాడు ఎందుకు కూర్చోబెడతాడో తెలియదు కదా. అట్లీస్ట్ నేనేంటంటే మా వైఫ్ నెక్స్ట్ డే జాబ్కి వెళ్ళాలి, మార్నింగ్ పాప ఉంది ఇంట్లో. ఇప్పుడు వెళ్ళానంటే అన్ప్లాన్డ్ గా వెళ్తే నైట్ అంతా నిద్ర లేకుండా ఉండాలి. ఇంతకుముందు కిట్టిపోయినప్పుడు 7కి వెళ్తే ఈవినింగ్ నైట్ 2:30కి డాక్టర్ చెప్పి 3:30 అయింది ఇంటికి వచ్చేసరికి. సో అందరూ అప్సెట్ అయిపోయింది అనమాట సైకిల్ అని. సరేలే ఆ రోజు నైట్కి పడుకొని 10 o'clockకి జరిగింది నైట్, ఇది మేము లేట్గా ఆడుతున్నప్పుడు. సో ఇంటికి వచ్చేసి పెయిన్ కిల్లర్ వేసుకొని పడుకొని నెక్స్ట్ రోజు వెళ్ళాను. సేమ్ అంతే 6.5 hours వెయిట్ చేయించాడు. మార్నింగ్ 10కి వెళ్ళాను, ఎందుకంటే మనం ప్రిపేర్ అయ్యి వెళ్తాం మైండ్ కూడా అన్ని. 6 hours వెయిట్ చేయించారు. ఎక్స్రే ఒకటి మాత్రం అప్పుడు తీశారు, థ్యాంక్ గాడ్. చూసి ఎముకలు బాగానే ఉన్నాయి అన్నారు. ఒక డాక్టర్ వచ్చి కాలు పట్టుకొని అటు ఇటు చూసి, ప్రస్తుతానికి నుంచోగలుగుతున్నావు కాబట్టి ఇట్స్ ఫైన్, నీకు MRI 1 weekలో వస్తుంది, MRI చేస్తాము, దాన్ని బట్టి నాకు తెలిసి లెగ్మెంటేషన్ కానీ సాఫ్ట్ టిష్యూ కానీ అయ్యి ఉండొచ్చు నీ ప్రాబ్లము, బోన్ సీమ్స్ టు బి ఓకే అన్నారు. ఓకే ఫైన్ అని చెప్పేసి 1 week అయింది, 10 days అయింది, ఇప్పటికి 15 days, ఇప్పటికి ఆల్మోస్ట్ 1 month అవుతుంది. అదే పెయిన్తో అలానే తిరుగుతున్నారు. వాళ్ళు 2 ఇచ్చారు వాక్ చేయటానికి సపోర్ట్స్, దాంతో ఈ లోపల మనిషికి ఏమైనా కానీ. సో 1 week అయిన తర్వాత నేను వెళ్ళి అడిగాను ఎమర్జెన్సీలో, ఏంటి కండిషన్, నాకు 1 weekలో వస్తుంది అంటున్నారు. ఎందుకంటే నా జాబ్లో నేను ఫిజికల్గా చేయాలి, నాకు కొద్దిగా ఫిజికల్ వర్క్ ఉంటుంది, తీసుకోవాలి, ఇవ్వాలి, తీసుకురావాలి, కొంచెం వెయిట్స్ తీసుకోవాలి, చేయాలి. సో నువ్వు వితౌట్ దట్ నువ్వు వెళ్ళినా కూడా ఉపయోగం ఉండదు. సిస్టమ్ ముందు కూర్చునే జాబ్ కాదు నాది, నేను స్టోర్లో హెల్ప్ చేయాలి కాబట్టి. సో నాకు ఫిజికల్గా నేను ఫిట్గా లేకుండా స్టోర్కి వెళ్ళినా నాకు ఉపయోగం లేదు. అఫ్ కోర్స్ నా సపోర్ట్ చేస్తున్నారు, నా సపోర్ట్ వాళ్ళకి కూడా ఉంటది కదా, బర్డెన్ అంతా వాళ్ళ మీద పడుతుంది. సో నేను వెళ్ళి అడిగితే ఏమన్నారంటే, నేను నాన్ ఎమర్జెన్సీ మ్యాటర్లో పెట్టాము, సో యూ మే గెట్ ఛాన్స్ ఇన్ December అన్నారు. దిస్ వాజ్ స్టిల్ ఇన్ July. వీఆర్ ఇన్ ఇది July 1st week లో దెబ్బ తగిలితే వాళ్ళు ఒక MRI స్కాన్ తీయడానికి December వరకు అవ్వచ్చు అన్నారు. అది కూడా గ్యారెంటీ లేదు. ఎందుకు December అని అరైవ్ అయ్యా అంటే, ఉన్న వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసి ప్లీజింగ్గా అడిగితే, నాకు తెలుసు నీ పెయిన్, నీ బాధ నాకు అర్థమవుతుంది, బట్ ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మేము March 1st week వెళ్తున్నాం, దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో అన్నారు. March 1st week లో జరిగిన ఇంజురీస్కి వాళ్ళు ఇప్పుడు MRI చేస్తున్నారు
అంటే ఎప్పుడు జూలై 4th వీక్లో, ఆల్మోస్ట్ 3rd వీక్లో. అంటే అలా లెక్కేసుకుంటే డిసెంబర్ వస్తుంది. లక్కీగా డిసెంబర్ మంత్లో అన్ని హాలిడేస్ ఉంటాయి కాబట్టి మేబీ జనవరి 15th లోపు అవ్వచ్చు అనమాట. ఈ లోపల మీరు ఇండియాకి వెళ్ళిపోయేసి నేను మళ్ళీ ఇక్కడికి రావచ్చు. అంటే నేను అది కూడా అనుకున్నాను ఫస్ట్. ఇప్పుడు 4th వీక్ ఇది ఇంజరీ అయ్యి ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ జూలై 3rd జరిగింది. సో ఆల్మోస్ట్ మంత్ అయిపోతుంది వాళ్ళకి. సో ఫస్ట్ వీక్ అసలు నేను ఇట్లా కాల్ బెండ్ చేయలేక చాలా సఫర్ అయ్యా. ఫస్ట్ 2 వీక్స్ ఉన్న పెయిన్కి ఇంక నేను ఒకటే అనుకున్నాను, డబ్బులు పోతే పోయినాయి, ఇండియా వెళ్ళిపోయి ఇమీడియట్గా నాకు తెలిసేదో సివియర్గా అయినట్టుంది, సర్జరీ చేయించుకొని మళ్ళీ వద్దాము అని చెప్పి అన్ని ఇంకా డెసిషన్ తీసుకున్నా వెళ్ళిపోదామని. కాకపోతే నాకు ఒకటే మైండ్లో ఏముందంటే, ఇన్ కేస్ ఇప్పుడు కనుక నాకు చిన్న ఇంజరీయే ఇదేదో ఫిజియోథెరపీతో తగ్గిపోయేదంటే ఆల్మోస్ట్ వీఆర్ స్పెండింగ్ అరౌండ్ 10 to 12 lakhs ఖర్చు అవుతుంది. ఇంత అవసరమా? మనం 1 year కష్టపడి దాచుకున్న డబ్బులన్నీ దీనికి వెళ్ళిపోతాయి, ఏది వితౌట్ ప్రాపర్ జస్టిఫికేషన్ వెళ్తాయి. అఫ్ కోర్స్ విల్ గెట్ ఎ ట్రీట్మెంట్. సో ఇది ఆలోచిస్తా 2 weeks గడిచింది. సో ఆఫీస్లో కూడా సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్స్ టు ద బాస్ అండ్ అదర్ కొలీగ్స్. వాళ్ళందరూ అన్నారు నువ్వేం చేయొద్దు, నువ్వు వచ్చి సిస్టమ్ దగ్గర కూర్చొని, ఎందుకంటే ఇప్పుడు లీవ్ ఇవ్వలేరు, మాకు హై పీక్ సీజన్ ఇది సమ్మర్ పెయింటింగ్ కి. సో పీక్ సీజన్ కదా, నువ్వు వచ్చి ముందు జస్ట్ బయట నుంచో నువ్వు స్టోర్లో ఫ్రంట్ ఉండి నువ్వు ఫ్రంట్ మేనేజ్ చెయ్యి, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ వీ విల్ టేక్ కేర్ అన్నారు. వాళ్ళు అలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ 4 days వెళ్ళలేదు. తర్వాత చిన్నగా బ్రేస్ వేసుకొని హ్యాండ్ స్టిక్ తోటి వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను టీమ్కి. సో ఆఫ్టర్ 1.5 week తర్వాత నాకు కొంచెము కాల్ బెండ్ అవ్వటము కొంచెం స్టార్ట్ అయింది. సో దాన్ని ఇంక నేను ఆలోచించి ప్రస్తుతానికి హోల్డ్ చేశాను. న్యాచురల్గానే రికవర్ అయ్యాను. అదే ఇండియాలో అయితే 3వ రోజు మనకి ఏం చేయాలో అది జరిగిపోయేది. ఇక్కడ 1 month అయినా కూడా స్టిల్ వీఆర్ నాట్ గెట్టింగ్. లక్కీగా నేను వేరే ఫ్రెండ్స్ వాళ్ళ త్రూ కనుక్కుంటే ఏం చెప్పారంటే వేరే చోట అప్లై చేయమన్నారు. అప్లై చేసాము. 8th రమ్మని చెప్పి ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ అపాయింట్మెంట్ ఇచ్చాడు. సో మళ్ళీ తను ఎక్స్రే తీసి తన ఫస్ట్ ఒపీనియన్ చెప్తాడు. సో వీ హ్యావ్ టు సీ వాట్ ఇట్ హ్యాస్ టు బి. అంత మంచిగానే జరుగుతుంది. హోప్ సో. ప్రస్తుతానికి కొంచెం నడవగలుగుతున్నాం, పెయిన్ తో ఉన్నా కాబట్టి. ఐ డోంట్ థింక్ ఇమీడియట్ గా సర్జరీ నీడెడ్ అనుకోవట్లేదు కాబట్టి ఇంక వెళ్ళలేదు అనమాట ఇండియా. లేకపోతే గో ఇంకా పెయిన్ లో వెళ్ళిపోవాలనుకున్నా. బట్ కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత ఆలోచించి, అంటే ఇట్స్ హ్యూజ్ మనీ. ఒక్కసారి మనం వెళ్తే ఇప్పుడున్న కాస్ట్ ఆఫ్ ఫ్లైట్ కాస్ట్ కానీ ఇమీడియట్ గా వెళ్ళాలి కదా, 90 days ముందు ప్లాన్ చేసుకొని వెళ్ళేదానికి దీనికి ఆల్మోస్ట్ ట్రిపుల్ కాస్ట్ తేడా ఉంటుంది. సో నేను ఒక్కడిని వెళ్ళేటప్పుడు మళ్ళీ మా పాపని తీసుకెళ్ళాలి, ఎందుకంటే మా వైఫ్ ఒక్కటే తను వర్క్ చేస్తే వాళ్ళని చూసుకోలేరు. సో దానికి సో మళ్ళీ తను తీసుకెళ్ళాలి. సో ఇద్దరం వెళ్ళాలి, ఇద్దరం రావాలి. అండ్ ఆల్సో మెడికల్ ఎక్స్పెన్స్ అట్లీస్ట్ ఇప్పుడు ఇండియాలో కూడా కొంచెం కాస్ట్ ఎక్కువైంది కూడా, ఒక 3 నుంచి 4 లక్షలు అక్కడ మేనేజ్ చేసుకోగలం. అంటే ఇక్కడ అంత టైం పెట్టే బదులు ఇప్పుడు అది సివియర్ పెయిన్ నాకు 2 weeks అయినా తగ్గలేదు అనుకుంటే డెఫినెట్ గా నేను 4th week లో వెళ్ళిపోయామండి. అది కొంచెం తగ్గి నేను కొంచెం నా పని నేను చేసుకోగలుగుతున్నాను. ఆఫ్టర్ 4 weeks 2 days బ్యాక్ నుంచి మళ్ళీ కార్ డ్రైవ్ చేయగలుగుతున్నాను. సో కొంచెం పర్లేదు అని చెప్పేసి ఆగాను. దట్ వాస్ ద మెడికల్ సిస్టమ్ హోల్ సినారియో. ఇదే సిస్టమ్, ఇదే థింగ్ నేను అంతకు ముందు వచ్చేటప్పుడు కూడా చూసాను. అందులో ఒక ఇంపార్టెంట్ లెర్నింగ్ ఏమి నేర్చుకున్నానంటే, ఇదే సేమ్ కైండ్ ఆఫ్ వీడియో వచ్చే ముందు ఒకటి యూట్యూబ్లో చూశాను. ఇలా బ్లాగ్స్ చూస్తాం కదా మనం అండర్స్టాండింగ్ కోసం. ఇక్కడ సేమ్ థింగ్ ఎవరిదో ఒకరిది చూశాను. వాళ్ళ హస్బెండ్ ఒక్కళ్ళే డ్రైవ్ చేస్తారు. సో అతను కూడా సేమ్ ఏదో గేమ్కి వెళ్ళొచ్చేసి తన కాలు ఇంటికి వచ్చినాక సడన్ గా వాచిపోయి భయంకరమైన పెయిన్ వచ్చింది. తను కదలలేడు, వెళ్ళలేడు. వైఫ్కి ఏమో డ్రైవింగ్ రాదు. సో తీసుకెళ్ళడానికి కుదరదు. ఎవరిని అడుగుదామన్నా నైబర్స్ ఎవరు ఇక్కడ ఇండియాలో లాగా రండి హెల్ప్ చేయండి అంటే రారు. అసలు ఎవరు తలుపు తీసి మనతో మాట్లాడరు. సో తను 911కి ఫోన్ చేసి అంబులెన్స్ వాడు మన అడుగుతాడు, 1000 questions అడుగుతాడు. 911 అంటే ఇంగ్లీష్ సినిమాలో చూపించాడు ఇలా చెప్పంగానే సైన్ రాదు. వాళ్ళు ఒక 1000 questions అడుగుతాడు. ఆ 1000 questions మనం ఆన్సర్ చేసిన తర్వాత మనిషి బాగానే ఉన్నాడు, బ్రీతింగ్ అంతా బాగానే ఉందంటే ఓకే ఇది నాన్ అర్జెంట్ మ్యాటర్ అని 3.5 hours వచ్చారంట. పాప అతను పెయిన్ తోటే ఇంట్లో ఉన్నాడు, ఫ్రెండ్స్ దగ్గరలో లేరు, ఎవరు ఆ రోజు అవైలబిలిటీ లేరు, వైఫ్కి డ్రైవింగ్ రాదు. సో సఫర్ అయ్యి దీంట్లో వెళ్ళిన తర్వాత 6 to 7 hours సేమ్ ఎమర్జెన్సీలో వెయిట్ చేయించినాక అతనికి ఒక మైన్యూట్ ఫ్రాక్చర్ అయింది. ఇంట్లోకి వచ్చినప్పుడు అది కొంచెం నడుస్తున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువైపోయి ఇంకా అక్కడ స్వెల్లింగ్ వచ్చేసింది. సో అతనికి ట్రీట్మెంట్ అతనికి ఇచ్చేసి కట్టేసి అదంతా చేయడానికి 12 hours పట్టింది. అతను పెయిన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కట్ అయ్యడానికి 12 hours పట్టింది.
సజెషన్ ఇచ్చి కట్ వేయటానికి. సో వీళ్ళు మనలాగా ఉండరు కాబట్టి సో నేను అనుకున్నా, అమ్మో వెళ్ళంగానే ముందు డ్రైవింగ్ ప్రాపర్గా నేర్చుకొని మా వైఫ్కి కూడా నేర్పించాలి, లేకపోతే కష్టమైద్దని. లక్కీగా అనుకున్నట్టుగానే మేము కార్ కొనగానే నేను నేర్చుకున్నాను, మా వైఫ్కి కూడా నేర్పించాను, ఇద్దరికి లైసెన్స్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు నాకు 2 సార్లు నేను నైట్లో ఎమర్జెన్సీకి వెళ్ళినా కానీ, పాపను ఎప్పుడైనా ఎమర్జెన్సీకి తీసుకెళ్లాల్సి వచ్చినా, నేను అవైలబుల్గా లేకపోయినా తను డ్రైవ్ చేయగలుగుతాను. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇద్దరికి డ్రైవింగ్ వస్తే 100% రావాలి. ఇక్కడ డ్రైవింగ్ అనేది మనం ఊపిరి తీసుకోవటం ఎంత ఇంపార్టెంట్, డ్రైవింగ్ అనేది మినిమం గ్యారెంటీ అన్న. ఇప్పుడు మనము పేరెంటింగ్ కింద వస్తే మీ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏందన్న పేరెంటింగ్లో? అండ్ ఏమన్నా కన్సిడర్ చేయాలి అనుకుంటే, అండ్ ఇంకోటి ఏంటంటే మీ పాప ఇండియన్ రూట్స్ని ఏమన్నా మిస్ అయిపోతుందా? సో మంచి క్వశ్చన్ ఇది. సో దీంట్లో చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఈ కంటెంట్ చాలా పెద్దది. ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ రీసెంట్గా జరిగింది, అది కూడా చెప్తా మాకు. చెప్పండి. ఫస్ట్ ఛాలెంజింగ్ ఏంటంటే, డెఫినెట్గా మనకి ఇండియాలో మనం ఎక్కడున్నా కూడా మన నైబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, అండ్ వాళ్ళ గ్రాండ్ మదర్, గ్రానీస్ కానీ ఫుల్ సపోర్ట్ ఉంటుంది. సింగిల్ అనే ఫీలింగ్ ఎప్పుడూ రాదు. మనకి ఏదైనా ఎమర్జెన్సీలో వెళ్ళినా కూడా మనం పక్కింట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు. పక్కింట్లో అట్లీస్ట్ మనకి ఇప్పుడు మనం రావటం లేట్ అయింది, వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసారు, నువ్వు అట్లీస్ట్ పక్కింటోళ్ళకి ఫోన్ చేసి పాప వస్తుంది, ఒక హాఫ్ అన్ అవర్ నేను ట్రాఫిక్ జామ్ లో ఉన్నానంటే సంబడి విల్ టేక్ కేర్. ఎవరు నీకు ఎంత ఇది ఉన్నా కూడా పిల్లల దగ్గర వచ్చేసరికి అందరూ మన పిల్లలు అన్న కేర్ తీసుకుంటారు. 90% ఆఫ్ ద పీపుల్. అయినా బ్యాడ్ అండ్ గుడ్ ఎవ్రీవేర్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నేను అది చాలా మిస్ అవుతాను ఇక్కడ. అండ్ ఆ సపోర్ట్ సిస్టమ్ అనేది ఇక్కడ దొరకదు అసలు కంప్లీట్గా. ఎక్స్పెషల్లీ ఇప్పుడు మేము మా పక్కన కూడా ఎక్కువ ఎవరు ఇండియన్స్ లేని ప్లేస్లో ఉంటే ఇంకా హార్డ్గా ఉంటుంది ఇది హ్యాండిల్ చేయడం. చాలా బోర్ కొట్టేస్తుంది అనుకుంటా కదా పిల్లలకి, బోర్ కొట్టిద్ది. అట్లీస్ట్ అందుకని మేము డే కేర్కి పంపిస్తాం. ఇప్పుడు హాలిడేస్ తను ఇంట్లో ఉంచాము, లేదా ఇప్పుడు మా వైఫ్ వర్క్ ప్లేస్కి తను కిడ్నీ క్యారీ చేయడానికి తనకి స్పెషల్ పర్మిషన్ ఉంది, అక్కడ ఉన్న బాస్ ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ డే కేర్లు కూడా సాటర్డే సండే పని చేయదు. సో అది ఒక పెద్ద ఛాలెంజింగ్ అనమాట మనకి. సో కిడ్స్ ఉండి మీరు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ నుండి ఒక కిడ్ ఉండి మెయింటైన్ చేయాలి, ఇద్దరు వర్కింగ్ అంటే అది హై టాస్క్. ఎటు మనం వెళ్ళటానికి ఉండదు, ఏది చేయటానికి ఉండదు. ఎందుకంటే బేసిక్గా బిలో 10 years వచ్చేదాకా కిడ్ ఒంటరిగా ఇంట్లో ఉండటానికి యాజ్ పర్ కెనడా రూల్ ఒప్పుకోదు. నిజంగా ఇది ఫస్ట్ టైం నేను కూడా వింటున్నాను అసలు. సో వాళ్ళు అది దాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటారు అంటే 15 minutes అన్అటెండెడ్ కిడ్ ఉన్నా కూడా దే విల్ ఫస్ట్ టైం వార్న్ చేస్తారు, సెకండ్ టైం క్రిమినల్ ఛార్జెస్ పెడతారు మన మీద. అంటే బేసిక్ ఎంత ఉండొచ్చు అన్న క్రిమినల్ ఛార్జెస్? అది తెలీదు, నేను ఇంకా అంత డీప్ డైవ్ చేయలేదు. ఫస్ట్ దాంతో నేను చాలా జాగ్రత్త పడ్డాను. సో ఒక రోజు ఏమైందంటే సండే నేను వర్క్కి వెళ్ళాలి, మా వైఫ్ వర్క్కి వెళ్ళింది ఆల్రెడీ. జనరల్గా ఏం చేస్తా అంటే నేను వర్క్కి వెళ్ళేటప్పుడు మా పాపను తీసుకెళ్ళి మా వైఫ్ వర్క్ ప్లేస్లో వదిలిపెడతాను, ఎందుకంటే తను కొంచెం ఎర్లీగా వెళ్ళిద్ది. నేను 10 మార్నింగ్ 10కి నాకు వర్క్ ఉంటుంది. సో నేను 9:30, 9:45కి తను అక్కడ డ్రాప్ చేసేసి నా వర్క్కి వెళ్తాను. తనకి 2 o'clock అయిపోయింది మధ్యాహ్నం. సో తను వస్తా పాపను తీసుకొని ఇంటికి వచ్చింది. ఆ రోజు ఫుల్ రైనింగ్, బాగా వర్షం పడుతుంది, రిపోర్ట్స్ కూడా అన్ని బాగా హెవీ రైన్స్ ఉన్నాయని ఉంది. సో నేనేమన్నానంటే, నేను నీ దగ్గర వదిలిపెట్టేసి కార్ కూడా నీకు ఇచ్చేసి నేను క్యాబ్ తీసుకొని వెళ్ళిపోతాను, ఈవినింగ్ సంగతి ఈవినింగ్ చూద్దాం, ఈవినింగ్ అంత రైన్ ఉండదు, లేదా నువ్వు వచ్చి పిక్ చేసుకో, 5:30కి మళ్ళీ నేను నా వర్క్ ఫినిష్ అయిద్దా అన్నాను. తను ఎప్పుడు నో అందా. ఆ రోజు ఎందుకో తనకు కూడా మూడ్ బాగాలేదేమో, సరే వర్షం పడుతుంది కదా ఏముందిలే, నేను ఎర్లీగా వచ్చేస్తాను, నేను ఇప్పుడే క్లోజ్ చేసి వచ్చేస్తాను, నేను 10కి వెళ్తున్నాను, తను 10:45కో ఏమో ఇంటికి వచ్చేస్తాను, 10:30, 10:45 కల్లా ఇంట్లో ఉంటాను, నేను వచ్చేటప్పుడు క్యాబ్ తీసుకొని ఇంటికి వచ్చేస్తాను. సో 10 minutesలో ఇంటికి వచ్చేస్తా. పాపని ఇంట్లో ఉంచేసి టీవీ పెట్టేసి, తనకు ఒక ఫోన్ ఉంటుంది, ఎప్పుడు నా సెకండ్ ఫోన్ ఉంటుంది, అది వైఫైతో కనెక్ట్ అయి ఉంటుంది. వాళ్ళ గ్రాండ్ మదర్ ఇద్దరు గ్రానీస్ నెంబర్స్ ఉంటాయి, గ్రాండ్ ఫాదర్ నెంబర్ ఉంటుంది, మా బ్రదర్ నెంబర్ ఉంటుంది, అందరితో వీడియో కాల్ తను మాట్లాడుతుంటుంది, వాట్సాప్ ఉంటుంది దాంట్లో. సో వాళ్ళకి తెలుసు ఆ నెంబర్ తను వాడిద్దని. సో మేమేమనుకున్నామంటే వాళ్ళ గ్రాండ్ మదర్స్కి చెప్పాం, తను ఒక 45 minutes ఇంట్లో వదిలేసి వెళ్తున్నాము, సో మీరు కొంచెం మానిటర్ చేస్తుండండి, 10-15 minutesకి ఒకసారి కాల్ చేయండి, మేము కూడా ఫ్రీ ఉంటే మేము కాల్ చేస్తాము అని చెప్పేసి మానిటరింగ్ సిస్టమ్ పెట్టాము. బట్ వర్చువల్గా పెట్టాము అనమాట. ఫస్ట్ ఏంటంటే మా బాబు చెప్పిన మాట ఉంటుంది, దీని దగ్గరికి వెళ్ళొద్దు అంటే వెళ్ళదు, ఆ నమ్మకం మాకు ఉంది. ఈ సోఫాలో నుంచి, టీవీ ముందు నుంచి నువ్వు లెగవకూడదు, నీకు ఏదైనా కావాలంటే మాకు ఫోన్ చెయ్యి, లేదా ఇండియా ఫోన్ చెయ్యి, వాళ్ళు ఫోన్ ఎత్తుతారు, మాట్లాడతారు, నువ్వు టీవీ చూడు అని చెప్పేసి తనకి యూట్యూబ్ పెట్టేసి వెళ్ళామన్నమాట.
ఎంత 45 minutes మేము అనుకుంది, లేదా మ్యాక్స్ వెళ్తే 55 minutes, అదే టైం మేము అనుకుంది. ఈ 55 minutesకి వర్షంలో తను తీసుకెళ్ళి డ్రాప్ చేసి మళ్ళీ వెంటనే తీసుకురావడం ఎందుకనే ఉద్దేశంతో ఇంట్లో పెట్టెళ్ళాం. సో అయిపోయింది, నేను వెళ్ళిపోయాను వర్క్కి, తను వెళ్ళిపోయింది. తను అనుకున్నట్టు 45 minutesకి ఇంటికి వచ్చేసింది. మధ్యలో ఒక 45-50 minutes బ్రేక్ జరిగింది. సో అప్పుడు తను అన్అటెండెడ్గా ఉంది. నెక్స్ట్ డే ఏమైందంటే వీళ్ళు స్కూల్కి రాగానే వీళ్ళు స్కూల్లో అడుగుతారు వీకెండ్ హైలైట్స్ ఏంటి అని అడుగుతారు. బేసిక్గా పిల్లలకి స్టోరీ టెల్లింగ్ కానీ అసలు ఏం జరుగుతుందని తెలుసుకోవటానికి కానీ వాళ్ళ టీచర్ ఏమంటారంటే వాట్ యూ హ్యావ్ డన్ అనేది చెప్పాలి. సో జనరల్గా పిల్లలు ఏం చెప్తారు, మేము పలానా చోటుకి అవుటింగ్కి వెళ్ళాము, పేరెంట్స్ తోటి సైట్ సీయింగ్కి వెళ్ళాము, లేకపోతే షాపింగ్కి వెళ్ళాము, అక్కడికి ప్లే గ్రౌండ్కి వెళ్ళి ఆడుకున్నాము, స్విమ్మింగ్కి వెళ్ళాము, ఇలాంటివన్నీ చెప్తారు. సో మా పాప కూడా ఏం చెప్పింది, ఐ ఎమ్ జస్ట్ వాచ్ టీవీ ఫర్ లాంగ్ టైమ్ బై మై సెల్ఫ్ అని చెప్పింది. అయితే వెంటనే అడిగారు, యువర్ బై యువర్ సెల్ఫ్, ఈజ్ ఎనీబడి దేర్ ఇన్ ద హోమ్ అంటే, నో, నాన్న వెంట్ ఫర్ వర్క్ అండ్ అమ్మ ఆల్సో వెంట్ ఫర్ వర్క్, బట్ అమ్మ కేమ్ ఎర్లీ అని చెప్పింది. దట్స్ ఇట్, ఏం జరగలేదు, అయిపోయింది. మాకు నెక్స్ట్ డే మార్నింగ్ మాకు చైల్డ్ కేర్ డిపార్ట్మెంట్ నుంచి దాన్ని మానిటర్ చేసే సిస్టమ్ వాళ్ళు కాల్ చేశారు. నాకు నేమ్ కరెక్ట్ గుర్తులేదు ఆ ఆఫీస్ నేమ్. సో వీళ్ళు స్కూల్ వాళ్ళు ఇమీడియట్గా అట్లీస్ట్ మనం అడగలే ఎంత టైము, ఎంతసేపు ఉంది ఏంటి అని అడగలేదు. స్ట్రైట్ అవే వాళ్ళు కంప్లైంట్ రాసేస్తారు. నేను అడగాల్సిన అవసరం వాళ్ళకి లేదు, రూల్ అలా ఉంది. మీ నోటీస్కి ఏదన్నా ఇలాంటిది వస్తే మీరు ఇమీడియట్గా వాళ్ళకి చెప్పాలన్నమాట. సో వాళ్ళు మాకు కాల్ చేసి మీరు ఇమ్మీడియట్గా కౌన్సిలింగ్కి రావాలంటే ఇమీడియట్గా ఆ రోజు నేను ఏదో మాకు వేరే పని నేను లీవ్ పెట్టున్నాను, మా పాపతోటే ఉన్నాను, ఇద్దరం కలిసి వెంటనే వెళ్ళంగానే వాళ్ళు మనతో పర్మిషన్ తీసుకొని పాపను విడిగా ఒక రూమ్లోకి తీసుకెళ్ళి అసలు ఏమైంది, ఎంతసేపు అయింది, ఎలా జరిగిందని. వీళ్ళు కొత్త వాళ్ళు మాట్లాడతారు కదా, ఒక 10 నిమిషాలు వాళ్ళని మంచిగా చేసుకుంటారు, చాక్లెట్ బిస్కెట్ ఇస్తారు, వాళ్ళకి నచ్చిన వీడియోస్ పెడతారు. చెప్పంటే మా పాప కొంచెం క్రియేటివిటీగా అప్పుడు ఎవరో వచ్చి మధ్యలో తలుపు కొట్టినట్టు అనిపించింది. నాకు భయం వేసింది, మా డాడీ చెప్పారు తలుపు తీయొద్దని, నేను తీయలేదు అని చెప్పింది. వాళ్ళు అడిగేసరికి మనలో కూడా ఒక ఇది వచ్చింది. పాపం తెలియదు కదా పిల్లలు, వాళ్ళకేం తెలుసు, వాళ్ళు చెప్పారు. నన్ను దగ్గరకు వచ్చి మీరు ఎలా వదిలేసి వెళ్ళారు, అసలు అన్అటెండెడ్ చైల్డ్ ఉండకూడదు, మీరు ఎలా వదిలేసి వెళ్ళారు, మధ్యలో తలుపు కొట్టారంటే తను స్కేర్ అయిపోయింది, షీ ఫీల్ స్కేర్ అని చెప్పేసి లెఫ్ట్ రైట్ సెంటర్ నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇదేంటి 45 minutesకి ఇంత అవసరమా అని చెప్పేసి నేను అనుకున్నా. తర్వాత నేను అడిగితే మా బాస్కి కూడా ఇలాంటిది ఒక ఎక్స్పీరియన్స్ అయిందని చెప్పాడు. అప్పటి నుంచి తెలిసింది, మనం అన్అటెండెడ్ చైల్డ్ కనుక ఉంది ఇంట్లో అయినా ఎక్కడైనా ఉండకూడదు. అసలు ఇంట్లో ఎక్స్పెషల్లీ వెరీ సీరియస్గా తీసుకుంటారు. సో చెప్పారు ఫస్ట్ టైం కాబట్టి మీకు దీని తర్వాత చాలా ప్రాసెస్ ఉంది. నాకు 45 minutes కౌన్సిలింగ్, మా వైఫ్కి మళ్ళీ విడిగా 45 minutes కౌన్సిలింగ్, మా పాపకి 20 minutes వాళ్ళు సపరేట్గా మాట్లాడి నీకు అన్నీ బాగుందా, ఇంట్లో బాగా చూసుకుంటున్నారా, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఆర్ మమ్మీ డాడ్ ఫైట్స్ ఇట్లాంటివన్నీ అడిగి వాళ్ళు దే మేక్ షూర్ దట్ చైల్డ్ ఈజ్ సేఫ్ అండ్ హ్యాపీ అనుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ మన ఇంటికి విజిట్కి వస్తారు. యూ హ్యావ్ టు షో దేర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ ఎలా ఉంది, అన్నీ ఉన్నాయా, ప్రాపర్గా ఫీడ్ చేస్తున్నామా, ఆర్ వీ హ్యావ్ ఎనీ ఇష్యూస్ లైక్ డ్రగ్ ఆర్ ఆల్కహాల్ అబ్యూస్ జరుగుతుందా, చైల్డ్ అబ్యూస్ జరుగుతుంది, ఇవన్నీ చూస్తారు. ఏదో 15-20 minutes మనము అలా వదిలేసినందుకు అంటే మానిటర్ చేస్తున్నారు కానీ అన్అటెండెడ్ గా అసలు వాళ్ళకి మానిటర్ తో సంబంధం లేదు. యూ హ్యావ్ ఏ చైల్డ్ షుడ్ బి అకంప్లిష్డ్ బై దేర్ రెస్పెక్టెడ్ పేరెంట్స్ ఆర్ కేర్ టేకర్ ఆర్ హూఎవర్ ఇస్ దేర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో నేను చాలా మందితో మాట్లాడినప్పుడు ఏమన్నారంటే వన్ ఆఫ్ ద రీజన్ తర్వాత నేను కూడా రియలైజ్ అయ్యింది వాళ్ళు అంత స్ట్రిక్ట్గా ఉండటానికి ఒక కారణం రీజనబుల్గా అనిపించింది. ఫస్ట్ టైం వీళ్ళు పెట్టిన రూల్స్లో మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ ఈస్ మేడప్ ఆఫ్ వుడ్. ఓకే, సమ్ టైమ్స్ అన్ఎక్స్పెక్టెడ్గా ఫైర్ అవుతాయి. ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్స్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతాయి, వుడ్ అండ్ హౌసెస్ కదా. సో ఎప్పుడైనా కిడ్స్ ఇలా ఉంటే కనుక ఇఫ్ దెర్ ఈస్ ఎ ఛాన్స్, ఏదన్నా 1000లో 1% ఉన్నా కూడా దే డోంట్ వాంట్ టు టేక్ ఛాన్స్, ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ జరగచ్చు. ఆర్ఎల్స్ మనలాగా కిచెన్స్ సపరేట్గా డోర్స్ లేదా కొంచెం మన గ్యాస్ కట్టేసి వెళ్ళొచ్చు, ఇట్లాంటి ఇక్కడంతా ఎలక్ట్రిక్ స్టవ్స్ అయ్యి ఉంటాయి. ఇఫ్ దే గో అండ్ టర్న్ ఆన్, అక్కడ ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగితే యూ కాంట్ టేక్ దట్ లైఫ్ బ్యాక్ అని అలాంటిది ఏది జరగకూడదు అని ఎస్పెషల్లీ కిడ్స్కి వాళ్ళు చాలా అటెంటివ్గా చాలా కేర్ ఉంటుంది అనమాట. కెనడా అంటేనే రూల్ అంటే కెనడా ప్రతి దానికి రూల్ ఉంటుంది, ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ ఎ రూల్. సో నాకు ఈ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఇంకా మాకు చాలా హార్డ్గా అనిపించింది. ఇద్దరం వర్క్ చేయటం, ఇద్దరు స్కెడ్యూల్స్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇప్పుడు సాటర్డే ఉంది, సాటర్డే ఇద్దరం వర్క్ చేస్తాం.
పాపం సాటర్డే సండే వాళ్ళకి హాలిడే ఉంటుంది స్కూల్, కానీ మా పాప సాటర్డే ఎర్లీగా లేపి తీసుకెళ్ళి మా వైఫ్ దగ్గర డ్రాప్ చేసి నేను వర్క్కి వెళ్తాను. సో ఇంకా అందుకని ఇప్పుడు నేను జాబ్ మార్చుకున్నాక నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని నాకు అట్లీస్ట్ సాటర్డే కానీ సండే కానీ 1 డే అన్న ఇవ్వండి, అట్లీస్ట్ మా పాప ఇంట్లో ఉంటుంది మాతో పాటు, తను టైం స్పెండ్ చేసి తన హాలిడే ఎంజాయ్ చేయలేకపోతుందంటే ఇప్పుడు నాకు సండేస్ ఆఫ్ ఇచ్చారు. సో నేను ఆఫ్ తీసుకొని అట్లీస్ట్ సండే ఐఎమ్ ఏబుల్ టు అకామిడేట్ హర్ అన్నమాట. నాకు ఇంకో డౌట్ అన్న, నేను చిన్నప్పుడు ఉండేటప్పుడు చెప్తా ఉండేవాళ్ళు, అంటే ఇక్కడ ఫారెన్ లో పిల్లల్ని కొడితే వాళ్ళు పోలీస్కి కాల్ చేస్తే వాళ్ళు పోలీసులు ఇంటికి వస్తారని చెప్పి, అలాంటి నిజంగా ఉందా ఇక్కడ? యుఎస్ లో రీసెంట్ గా మాకు తెలిసిన కజిన్ కి జరిగింది ఇలాంటిది. కజిన్ అదే విన్నాను, ఫ్రెండ్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఇలాంటిది జరిగిందని. వస్తారు, మీకు కాల్ చేస్తే వస్తారు, అందులో కిడ్స్ చేస్తే చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యి వస్తారు. సో దాంట్లో ప్రాబ్లం లేదు. ఈ కెనడాలో ఎప్పుడు రావటం చూడలేదు కానీ, బట్ యుఎస్ వినలేదు అది, అందుకని అసలు రీసెంట్ గా యుఎస్ లో విన్నాము అట్లా జరిగిందని. బట్ ఆ కేసు ఏంటంటే రఫ్ గా చెప్పుకోవాలనుకుంటే కిడ్నీ ఏదో అరిస్తే వాళ్ళ మదర్ వెళ్ళి కాల్ చేసేసి నన్ను అరుస్తున్నారు, నాకేమంటే ప్రొటెక్షన్ కావాలన్నట్టు 11 years అట్లా. వాళ్ళకి తెలియదు కదా, స్కూల్లో వాళ్ళకి ఫస్ట్ టైం నేర్పిస్తారు వీళ్ళకైనా కెనడాలో, నీకు ఎమర్జెన్సీ వస్తే 911 కాల్ చేయాలి, అంబులెన్స్ కావాలన్నా, ఎవరైనా పడిపోయినా, ఎనీథింగ్ ఇఫ్ యూ డూ వాళ్ళకి ఫస్ట్ అది టీచ్ చేస్తారు. ఇంకా వాళ్ళకి ఆటోమేటిక్గా కాల్ చేస్తే పోలీస్ వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ని పిలిచి మాట్లాడితే, లేదు తను ఇది అడిగింది, ఇది ఇప్పుడు ఇది కాదు తప్పు అని చెప్పి నేను గట్టిగా చెప్పాను, అందుకని తన రూమ్లోకి వెళ్ళి కాల్ చేస్తున్నట్టుంది, ఐ డోంట్ నో అని చెప్పారు. వాళ్ళ ఇంటి ముందు కుయ్యి అని చెప్పి కారు ఆగేదాకా పేరెంట్స్ వాళ్ళ మదర్కి తెలియదు. సో పోలీస్ తీసుకెళ్ళి పక్కకి పాపను కూర్చోబెట్టి నువ్వు చేసిన తప్పు కదా అని చెప్పి అర్థమయ్యేటట్టు చెప్పి ఇంకోసారి చెయ్యొద్దు అని చెప్పేసి వెళ్ళారు. సో అది పెద్దగా తీసుకోవాలి సీరియస్గా, బట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తే దెన్ దే విల్ బి సమ్ యాక్షన్ ఆన్ ఇట్. ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అన్న? సో బేసిక్గా ఎడ్యుకేషన్ ఫ్రీ ఇక్కడ, అప్ టు ద స్కూల్ వరకు ఫ్రీ. ఆ తర్వాత నువ్వు కాలేజ్కి వాటన్నిటికీ నువ్వు పే చేసుకోవాల్సి ఉంటుంది. సో బేసిక్గా ఇక్కడ 5 years వస్తే కానీ కిడ్నీ తీసుకోరు. ఓకే, 5 years ఉంటే తప్ప స్కూల్లో జాయిన్ చేసుకోరు. అప్పుడు దాకా నీకు కావాలంటే మీకు చైల్డ్ కేర్ ఉంటుంది. స్టార్టింగ్ ఫ్రమ్ 8-9 months నుంచి చైల్డ్ కేర్స్ దొరుకుతాయి, దానికి అప్లై చేసుకొని అవైలబిలిటీ ఉంటుంది. ఫ్రీ అన్న? అది మనం పే చేయాలి. తర్వాత మనం ఇయర్లీ ట్యాక్స్ రిటర్న్ ఇండియాలో ఎట్లా వేస్తామో ఇక్కడ కూడా ఇయర్లీ మనం ట్యాక్స్ రిటర్న్ వేస్తాము. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ అయితే ఫ్యామిలీ కలిపి మొత్తం వచ్చిన దాంట్లో ఎంత స్పెండింగ్ చిల్డ్రన్కి అదంతా కలిపి ఒకటి రిటర్న్ లాగా వేస్తారు. ఇండివిజువల్ అయితే ఇండివిజువల్ రిటర్న్ వేస్తారు. ఆ రిటర్న్ వేసినప్పుడు మనకి వాళ్ళు రిసీట్ ఇస్తారు, దాన్ని ప్రొడ్యూస్ చేస్తే సమ్ అమౌంట్ మనకి ఆ అమౌంట్ రియంబర్స్ అయ్యింది. వాట్ అబౌట్ ఎగ్జామ్స్ అన్న? మనకి అక్కడ సిస్టమ్ తెలుసు ఎలా ఉంటది ఎగ్జామ్స్. సో ఇక్కడ సిస్టమ్ కిండర్ గార్డెనే కాబట్టి పెద్దగా ఎగ్జామ్స్ గురించి అయితే ఏం లేవు. వీళ్ళకి ఎగ్జామ్ అనే పదమే తెలియదు అసలు ఫస్ట్ ఏంటి అనేది. నేను వెరీ సర్ప్రైజ్ అయింది ఏంటంటే వీళ్ళకి కిండర్ గార్డెన్ లో కూడా చాలా బేసిక్ థింగ్స్ చెప్తారు, వెరీ వెరీ బేసిక్ థింగ్స్. మనకి ప్రీకేజీ, యూకేజీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ అలా ఉంటుంది. వీళ్ళకి స్టార్టింగ్ కిండర్ గార్డెన్ అది కూడా నువ్వు 5 above అయితే తీసుకుంటాను, 5 cross అయ్యి ఉండాలి స్కూల్ ఓపెనింగ్. సో 5 years ఏజ్ వచ్చిన తర్వాత కిండర్ గార్డెన్కి వెళ్తే వీళ్ళకి చాలా బేసిక్ నీడ్స్, బేసిక్ చదువు చెప్తారు. స్కూల్ అప్ టు నాకు విన్న దాని ప్రకారం అయితే 7th 8th వచ్చే వరకు పెద్దగా ఏమీ ప్రెషర్ కానీ ఇలా కానీ ఉండదు. వీళ్ళు 20 మంది పిల్లలు ఉంటారు వీళ్ళ క్లాసులో. వీళ్ళ ప్రోగ్రెస్ కార్డ్ ఎలా ఉంటుందంటే అన్నీ ఒక టీచరే చెప్తారు, లేదా ఇంకొక టీచర్ వస్తారు ఎప్పుడైనా సపోర్ట్ చేయడానికి, మోస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్. సో ఆమె ప్రతి సబ్జెక్ట్కి ఆమె అబ్జర్వేషన్ ఏంటి అనేది రాసి మనకి మెయిల్ వస్తుంది. ఒక పోర్టల్లో మీకు ప్రోగ్రెస్ కార్డ్ రాగానే మెయిల్ వచ్చేస్తుంది మనకి. మనం ఆ పోర్టల్లోకి వెళ్ళి చూస్తే ఈ సబ్జెక్ట్లో పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారు, షీఈస్ గుడ్ విత్ కమ్యూనికేషన్, షీఈస్ మేకింగ్ ఫ్రెండ్సా కాదా, లేకపోతే టీచర్ అడిగినప్పుడు వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు. ఎస్పెషల్లీ మనం బేసిక్గా ఇంగ్లీష్ స్పీకింగ్ కాదు కాబట్టి మల్టీ లాంగ్వేజ్, ఇంట్లో వేరే లాంగ్వేజ్ మాట్లాడతాము, తెలుగు మాట్లాడతాము, వీళ్ళు ఇంగ్లీష్ ఎలా పికప్ చేస్తున్నారు. పికప్ చేయకపోతే మళ్ళీ మనం టీచర్ పేరెంట్ మీటింగ్స్ జరుగుతుంటాయి ఎవ్రీ 3 months 2 monthsకి ఒకసారి. వెళ్ళినప్పుడు మనకేమైనా కన్సర్న్స్ ఉంటే అడగచ్చు టీచర్ని. టీచర్ మనకు చెప్తారు మన పిల్లలు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, ఇంకెక్కడైనా ఇంప్రూవ్ చేయాలా, మన సైడ్ నుంచి మనం ఏమైనా ఎఫర్ట్ పెట్టాలా అంతా చెప్తారు. కాకపోతే మన ఇండియా లాగా ఉండదు. ఇండియా అంతా వచ్చేసరికి సబ్జెక్ట్ నేర్పించాలన్న ఇదిలో ఉంటుంది, వీళ్ళేం బేసిక్ లైఫ్ స్కిల్స్ నేర్పిస్తారు. అది 2 బేసిక్ తేడా. గేమ్స్ అన్న ఇక్కడ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇక్కడ బేసిక్ ఏంటంటే ఇక్కడ నేను చాలా మంది చూసింది ఏంటంటే నాకు ఉన్న
కొంతమంది కెనడియన్ ఫ్రెండ్స్ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వెరీ ఎర్లీ ఏజ్లోనే వాళ్ళు పిల్లల్ని ఏదో ఒక స్పోర్ట్లో ఇన్వాల్వ్ చేస్తారు ఎప్పుడు బిజీగా ఉంచడానికి. కోచింగ్ అని, ఫుట్బాల్ అని, సాకర్ అని, లేకపోతే బేస్బాల్ ఆడతారు చాలా మంది, ఐస్ స్కేటింగ్ చేస్తారు. ఐస్ స్కేటింగ్ ఫేమస్ కదా. ఐస్ హాకీ అనేది వీళ్ళు నేషనల్ గేమ్, దాంట్లో జాయిన్ చేస్తారు పిల్లలకు ఉన్న ఇంట్రెస్ట్ ని బట్టి. సింగింగ్ అట్లాగా. ఇక్కడ బయట ఏంటంటే మనకి చిన్న చిన్న ట్యూషన్స్ లాగా అన్ని చోట్ల కోచింగ్, సమ్మర్ అంతా ఈ బయట ఆడే గేమ్స్ కి మంచి కోచింగ్ జరిగింది. ఒక 4-5 months ఇయర్లో ఉండవు ఆ కోచింగ్. ఆ కోచింగ్ ఎప్పుడైతే ఓపెన్ అయ్యిద్దో వాళ్ళకి ఏ స్పోర్ట్లో ఇంట్రెస్ట్ ఉంటే అందులో ఇన్వాల్వ్ చేస్తారు. సో వాడు చదువుతో పాటు ఏదో ఒక స్పోర్ట్ కామన్ గా జరిగింది. స్కూల్లో ఏంటంటే ఇప్పుడు కిండర్ గార్డెన్లోనే వీళ్ళకి బేసిక్గా వీళ్ళు మాట్లాడటానికి, ఆ కాన్ఫిడెన్స్ రావటానికి సింగింగ్, మ్యూజిక్ బేసిక్గా, తర్వాత డాన్సింగ్ ఇవన్నీ నేర్పిస్తారు. సో పిల్లలకి ఏంటంటే ఆటోమేటిక్గా ఎవరితో వెళ్ళి అప్రోచ్ అయ్యి మాట్లాడాలన్నా, ఇవి చేయాలన్నా చేర్పిస్తారు. ఇంకోటి ఏంటంటే స్ట్రేంజర్స్తో మాట్లాడకూడదని నేర్పిస్తారు స్కూల్లో. ఇప్పుడు ఎప్పుడైనా వాళ్ళ క్లాస్లో పిల్లల్ని కూడా నేను గబుక్కని దగ్గరికి వెళ్తే మనకేంటి వెళ్ళి పిల్లల్ని ముద్దు చేయటం అలవాటు కదా ఇండియాలో. ఇక్కడ అసలు టచ్ చేయకూడదు, టచ్ చేయకూడదు, వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ లేకుండా టచ్ చేయకూడదు, ఫోటో తీయకూడదు. ఇన్ కేస్ నువ్వు ఎవరైనా పాప ముద్దుగా ఉందని చెప్పి గబుక్కని ఫోటో తీయాలన్నా ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ దేర్, ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళ పక్కన గార్డియన్, వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకునే ఫోటో తీసుకోవాలి. నువ్వు టచ్ చేయడానికి ఉండదు. ఎవరైనా వచ్చి వాళ్ళు నీకు నచ్చలేదంటే వాళ్ళు వెనక్కి జరిగితే ఇంకా అసలు నువ్వు ప్రొసీడ్ అవ్వడానికి, అంటే ఇంకో స్టెప్ వేసి పిల్లలతో మాట్లాడటానికి కూడా ఉండదు. సో ఫస్ట్ మనం ఆ బౌండరీస్ అలవాటు చేసుకోవడానికి కొంచెం టైం పట్టిద్ది. మనకేంటంటే పిల్లలు ఎవరైనా ముద్దుగా ఉంటే గబుక్కని ముద్దాడతాము, లేదంటే టచ్ వెళ్తాము, పాప ఏ క్లాస్ ఏంటి అని వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించరు. వాళ్ళు చిన్న స్పేస్లోనే ఉండటానికి ఇష్టపడతారు. స్ట్రేంజర్స్ని కొంచెం జాగ్రత్తగా చూస్తారు. నువ్వు 5-6 times నీ ఇప్పుడు మా క్లాస్లో, వీళ్ళ క్లాస్లో, మా పాప వాళ్ళ క్లాస్లో ఉన్న పిల్లల్లో ఒక 4-5 పిల్లలు ఉన్నారు. వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు పలానా వాళ్ళ ఫాదర్ అని. వాళ్ళు హాయ్ బై చెప్తారు, మాట్లాడతారు, అంతవరకే. టు బి షార్ట్ నోట్ అన్న, మీరు ప్రిఫర్ చేస్తే ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రిఫర్ చేస్తారు? అంటే బేసిక్గా డిపెండ్స్ అపాన్ పేరెంట్స్ మైండ్ సెట్ అనుకుంటా. ఎవరైతే అకాడమిక్స్ కావాలి, ప్రూవ్ చేయాలి, అట్లా నారాయణ కాలేజీలో 1-1-1-1 2-2-2 అని చెప్పి మా అబ్బాయి పేరు రావాలనుకుంటారో అది వాళ్ళకి. మనకి లైఫ్ బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఇమీడియట్గా ఫస్ట్ డే నుంచి ప్రెషర్లో చదవాలి, అలాంటి సిస్టమ్ ఇప్పుడు అందరు మారిపోయారు. ఇప్పుడు పిల్లలు టీచర్లు కొడితేనే ఊరుకోవట్లేదు కదా, పేరెంట్స్ మైండ్ సెట్ మారిపోయింది. మన టైంలో ఏంటంటే చిత్త కొట్టారు, ఇంకా 2 కొట్టండి అని చెప్పి దగ్గర కొట్టించేవాళ్ళు. మా టైంలో కొట్టేవాళ్ళని టీచర్స్ మా టైంలో ఎక్స్పెషల్లీ 90s 80-90sలో 89-90 వీళ్ళందరూ ఏంటంటే టీచర్ కొడితే ఇంకా 2 ఎక్కువ కొట్టండి, మా అబ్బాయికి చదువు రావాలని చెప్పి. దానివల్లే కదన్నా మనకి ఆ బార్డర్స్ తర్వాత అవన్నీ మంచిగా తెలిసి, అంటే ప్రపంచం మారుతున్నప్పుడు బార్డర్స్ కూడా మారుతాయి కదా. ఇది కొత్త బార్డర్స్ పెడుతున్నప్పుడు జెన్జీ, ఆల్ఫా ఇలాంటి కొత్త పదాలు వింటున్నాం కదా. కానీ అలా కొట్టడం వల్లే మేబీ మనం వాళ్ళలాగా ఆలోచించకుండా అంటే మనకి ఏది మంచి ఏది చెడు అనేది ఫస్ట్. ఇప్పుడు కొత్తగా రీసెంట్ గా ఇప్పుడు ఇక్కడికి వచ్చే కొత్త పిల్లలతోటి, లేకపోతే ఇప్పుడు నేను వర్క్ చేసేటప్పుడు 16-17 years వాళ్ళతో కూడా వర్క్ చేస్తాం కదా, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వరల్డ్ చూసినప్పుడు చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇక్కడ కరెక్ట్ తప్పు ఏమీ లేదు, నువ్వు ఏదనుకుంటే అదే మన మైండ్ సెట్ అలా ఉండదు. మన మైండ్ సెట్ ఏంటంటే తప్పు అంటే ఇంకా తప్పుగానే, లేదా నువ్వు అనలైజ్ చేస్తావు. కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత లైఫ్ లో అనలైజ్ చేసి నీకు నచ్చితే దానికి ఒక రీజనింగ్ ఇచ్చుకొని చేస్తాము. వాళ్ళకి అలా లేదు ఇప్పుడు. సో బౌండరీస్ మారిపోయినాయి. సో హార్డ్ కోర్గా చదివేయాలి అట్లా అనుకుంటే ఇక్కడ కూడా ఏం చేస్తారంటే టీచర్ చెప్పేది కాకుండా బయట ట్యూషన్స్ పెడతారు. మ్యాథ్స్ ఇప్పుడు చాలా మంది మనకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ అబాకస్, మళ్ళీ అడిషనల్గా అనమాట స్కూల్తో కాకుండా ఇంకొంచెం పిల్లల్ని బాగా ట్రైన్ చేయడానికి. ఎస్పెషల్లీ ఇండియన్ కమ్యూనిటీ ఎక్కడ ఉన్నా కూడా స్టడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా వాళ్ళకి ఇంకా అంత ఏజ్ రాలేదు, 5-6 yearsకి అన్నీ నేర్చేసుకొని అన్నీ చెప్పాలి అన్న మైండ్ సెట్లో నేను చూడను. ఫ్రీగా ఇప్పుడు ఇక్కడికి సిస్టమ్కి సెట్ అయ్యి ఇక్కడ బాగా చేస్తున్నారు అకాడమిక్స్, దట్స్ ఫైన్ అనుకుంటాను. ఒక 30 secondsలో చెప్పాలి అనుకుంటే అన్న, ఇక్కడికి వచ్చేవాళ్ళు, ఇక్కడికి రానోళ్ళు, అంటే ఇక్కడికి రావాలనుకుంటే ఏమేమి తీసుకోవాలి, ఇప్పటి వరకు మీరు చెప్పినవి కాకుండా ఇంకేమన్నా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఇవ్వాలనుకుంటున్నారా? అండ్ హూ డూ యూ లైక్ ఎవరు రాకూడదు అనుకుంటున్నారు? అంటే ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తే దే విల్ ఫేస్ ప్రాబ్లమ్స్.
ఏ మైండ్ సెట్ ఏం లేదు. బయటకు వచ్చే వాళ్ళు అందరూ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోతారు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ బోల్డ్ టన్స్ అండ్ టన్స్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంది. సో అందరు బేసిక్ రీసెర్చ్ చేసుకునే వస్తారు. సో మన ఫీల్డ్ ఏంటి, దానికి మనం కొంచెం బేసిక్ హోంవర్క్ చేసుకొని అర్థం చేసుకొని వస్తే ఎవ్రీథింగ్ ఫైన్. రాకూడదనే మైండ్ సెట్ ఏముండదు. ఇక్కడికి వచ్చినాక చాలా మంది మారుతారు. ఎందుకంటే అక్కడ మనకి చాలా మనం నుంచోటానికి 1000 హ్యాండ్స్ హెల్ప్ చేస్తాయి. మన కమ్యూనిటీ కానీ, అంటే కమ్యూనిటీ అంటే చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ, ఏదైనా మనం ఒక బై ఫోన్ మనం చాలా విషయాలు సార్ట్అవుట్ చేసుకుంటాం. ఇక్కడ నీకు అసలు నువ్వు నోరు తెచ్చి అడిగినా కొన్నిసార్లు సపోర్ట్ దొరకదు. సో నీ అంతటి నువ్వు నుంచోవాల్సి వస్తుంది. సో అది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అండ్ లైఫ్లో ఒక ఫేజ్ దాటిపోయి మన బాడీ దానికి సహకరించచ్చు. చూడు, ఆ టైంలో వచ్చాము మేము. బట్ ఫైన్, స్టిల్ నేను ఎక్స్పెరిమెంటింగ్ చేయడానికి ఇష్టపడతాను, ఎక్స్ప్లోర్ చేయడానికి ఇష్టపడతాను. ఇప్పుడు ఇన్ని ఛాలెంజెస్ ఉన్నా కూడా మేము చేస్తున్నాం. వీ వాంట్ టు బీ సీ సంథింగ్ డిఫరెంట్, ఏదైనా చూద్దాం, బయటకు వెళ్తే ఎక్స్పోజర్ అనే దాంట్లో. యంగ్గా వచ్చి కరెక్ట్ ఏజ్ ఏంటంటే స్టూడెంట్స్గా వస్తేనే కష్టపడతారు. బాడీ మైండ్ రెండు సహకరిస్తాయి. హార్డ్షిప్ తెలిసిద్ది, వాల్యూ ఆఫ్ లైఫ్ తెలిసిద్ది. వాళ్ళ ఫ్యామిలీ స్టార్ట్ చేసేటప్పటికి వాళ్ళకి క్లారిటీ వస్తుంది, కొంచెం బెటర్ గా ఉంటుంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఇండియాలో ఉండే పిల్లలు కూడా చేస్తారు, ఇక్కడ కూడా చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాడికి ఇండివిజువాలిటీ బాగా పెరిగిద్ది. ఆలోచించే శక్తి, అండర్స్టాండింగ్, కష్టపడే శక్తి ఇవన్నీ కొంచెం ఎక్కువ పెరిగి. అక్కడ ఏంటంటే మనం చేద్దాం అనుకున్నా మనకు అసలు పార్ట్ టైం కాన్సెప్ట్ లేదు చదువుకునేటప్పుడు. అక్కడ ఇవి చేయాలన్నా గానీ అదొక అండ్ చెప్పుకోవడానికి కూడా మనకి లేదు. చాలా మంది అబ్రాడ్ వచ్చినప్పుడు కొత్తలో ఫ్రెండ్స్ కానీ, లేకపోతే వచ్చేద్దాం అన్న ఆలోచనలో ఉన్న వాళ్ళు కానీ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, బాత్రూమ్ గడిగిన పర్లేదు, సరదాగా చెప్తున్నా, బాత్రూమ్ గడిగిన పర్లేదు, మాకు ఏదో ఒకటి చూడు వచ్చేస్తాం అని ఫ్రెండ్స్ ఇప్పుడు ఉంటారు సరదాగా. ఏదైనా చేస్తాం అక్కడికి వచ్చి. బట్ నువ్వు రియల్ గా ఇక్కడికి వచ్చి ఈ హార్డ్షిప్ చేస్తా అలాంటి చేయటానికి వచ్చినప్పుడు సిచ్యువేషన్ 2-3 వీక్స్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం. అండ్ మోర్ ఓవర్ నేను ముఖ్యంగా చెప్పాలనుకునేది క్లైమేట్. ఇక్కడ క్లైమేట్ మన క్లైమేట్ చాలా డిఫరెంట్. వీఆర్ సో బ్లెస్డ్. మనం ఎక్స్పెషల్లీ సౌత్ ఇండియన్ క్లైమేట్ సో బ్లెస్డ్. వాన్కోవర్ కూడా బెటర్ కంపేర్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ కెనడా. చాలా బెటర్ అన్న, నిజంగా చెప్తున్నా. మేము చూస్ చేసుకున్నప్పుడు కూడా టొరంటో సైడ్ అటు వెళ్తే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి అన్నా, వాన్కోవర్ సైడ్ లో కొంచెం తక్కువ ఉంటాయి అన్నా కూడా మేము చూస్ చేసుకుంది ఎందుకు వాన్కోవర్ అంటే, ఫస్ట్ మాకు ఒక పాప ఉంది. లేరా ఇప్పుడు అక్కడ బేబీస్ లేరా, అక్కడ పిల్లలు లేరా అంటే వాన్కోవర్ అటు సైడ్ కూడా ఉన్నారు, అదర్ పార్ట్స్ ఆఫ్ ద కెనడాలో కూడా. మా పాయింట్ ఏంటంటే గుడ్ సన్షైన్ ఉంటుంది, కొంచెం వర్షం ఎక్కువ పడినా కూడా ఓవర్ కోల్డ్ ఉండదు. మనం ఏంటంటే మన జెనెటికల్ గా వాటికి మన మైండ్స్ ఇవన్నీ హాట్ టెంపరేచర్ లో పుట్టి పెరిగి వచ్చాం కదా, మనం ఆ కోల్డ్ ని తట్టుకోలేము. ఆఫ్టర్ 2 years సమ్మర్ లో జాకెట్ లేకుండా తిరుగుతున్నాను. వచ్చినప్పుడు ఒక ఆగస్టు నెల తప్ప 11 months నాకు జాకెట్ కావాల్సింది. ఇప్పుడు కొంచెం నా బాడీ అలవాటు పడుతుంది. సో అప్పుడు ఏమనుకున్నాం అంటే, పాప ఉంటుంది కదా, మరీ అంత కోల్డ్ క్లైమేట్స్ వాటికి తీసుకెళ్తే వాళ్ళకి మళ్ళీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ అయ్యి వస్తే మళ్ళీ ఇబ్బంది పడతాము. ప్లస్ సన్ లేకుండా కూడా సైకలాజికల్ గా చాలా ఇష్యూస్ అవుతాయి. నా లైఫ్ లో నేను అన్ని సంవత్సరాల్లో ఎప్పుడు డిప్రెషన్ ఎలా ఉంటుంది, లేకపోతే మూడ్ స్వింగ్ ఎలా ఉంటుంది అనేది నేను ఎప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు చేయలే. ఎందుకంటే ఎప్పుడు మన చుట్టూ సపోర్ట్ ఉంటుంది, ప్లస్ మనకి గుడ్ వెదర్ కూడా ఉంటుంది. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినాక వెదర్ ఫీల్ అయ్యాను నేను. అండ్ ఇక్కడికి వచ్చినాక లైఫ్ లో ఫస్ట్ టైం సప్లిమెంట్స్ వాడాలి అనే ఇంకా వాడాల్సి వచ్చింది. ఇంతకుముందు మనకి డి విటమిన్ అవసరం లేదు, వాడలేదు. B12 వాడలేదు. వన్స్ ఇక్కడ బ్లడ్ టెస్ట్ అది చేసినాక డి విటమిన్ తక్కువ ఉంది అన్నారు. అప్పుడు నేను ఆలోచించి, అక్కడ ఉన్నప్పుడు 365 రోజుల్లో అట్లీస్ట్ 200 రోజులు నేను బయట తిరిగేవాడిని ఎంతో కొంత. సో గ్రాడ్యువల్గా ఇక్కడికి వచ్చినాక ఈ సన్లైట్ మన సన్లైట్ వేరు ఉంటాం. ఇక్కడ ఎండలో మనం ఎక్కువసేపు ఉన్నాం, ఇక్కడ అంతా క్లోజ్డ్ వర్కింగ్ కండిషన్లోనే ఉంటాం. సో దానివల్ల సప్లిమెంట్స్ వాడటం, ఆ డిప్రెషన్ అనేది అర్థం చేసుకొని ఒక 2-3 months తర్వాత ప్రతిదానికి ఎమోషన్ అయిపోతాం. చిన్న చిన్న విషయాలకు కూడా నువ్వు ఎమోషనల్గా అవుతుంటావు. తర్వాత నువ్వు టైం తీసుకొని ఆలోచించుకున్నప్పుడు మనం ఈ ఫేజ్లో ఉన్నాము, ఓకే వింటర్ కదా ఇలా అవుతుంది, సమ్మర్ అయితే మనం బెటర్గా ఉంటాము అని వచ్చినప్పుడు అందరూ సమ్మర్ 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 అని ఇక్కడ బేసిక్గా అంతకు ముందు నుంచి ఉన్నవాళ్ళు మనం వర్క్ చేస్తున్నప్పుడు సమ్మర్ సమ్మర్ అని కలవరిస్తుంటే అనుకున్నాను, వీళ్ళు మరీ సమ్మర్కి ఇంత హైప్ చేస్తున్నారు యాక్టివిటీస్ కానీ అనుకున్నాను, ఏంటి మరి ఇంత అని. తర్వాత నాకు ఒక సమ్మర్ అయిపోయినాక అప్పుడు తెలియలే, కొత్త కదా, ఇంకా రెండో సమ్మర్ అయినప్పుడు ఇప్పుడు తెలుస్తుంది. అసలు కొత్తగా ఉంటది కదన్నా. ఇప్పుడు ఎవరైనా ఇండియా నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు నైట్ 9 వరకు కూడా నీకు సన్ అలానే ఉందంటే, నేను కూడా ఫస్ట్ షాక్ అయినా, అబ్బా 9-10 వరకు కూడా సన్ ఉందంటే ఎంత బాగుంది అనిపించింది అసలు.
ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ టైం ఎంత అవుతుంది చూడు ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 6:45, 7 అయిపోయింది. మంచి బ్రైట్ సన్ ఉంది, మధ్యాహ్నం 2 ఉన్నట్టు ఉంది మనకి ఇప్పుడు. అదొకటి. అండ్ నేను ఇంకొకటి ఏమనుకున్నానంటే, ఇంకొక టిప్, ఎవరైనా ఇండియా నుంచి వచ్చేవాళ్ళు, ఎస్పెషల్లీ హాట్ ప్లేసెస్ నుంచి వచ్చేవాళ్ళు ఉంటే, కమ్ ఇన్ ద మంత్ ఆఫ్ లైక్ ఏప్రిల్, మే, జూన్, ఈ మంత్స్ బాగుంటాయి వాళ్ళకి. అట్లీస్ట్ మనకి 17-18 డిగ్రీలు ఉంటుంది. సో అప్పుడు వాళ్ళు కొంచెం 25-30 నుంచి 17-18 ఇస్ ఫైన్. నేను వచ్చిన రోజు, ల్యాండ్ అయిన రోజు మార్నింగ్ 7 డిగ్రీస్ ఉంది ఏప్రిల్లో. నేను అప్పుడు మంచి ఎండలో నుంచి 7 డిగ్రీస్కి రాగానే 2 జాకెట్లు వేసుకుంటే తప్ప ఎయిర్పోర్ట్ లో నుంచి రాలేకపోయామన్నా అసలు. నాకు ఇంకా అసలు ఏంటి రోజు ఎలా ఉంటుందా, వామ్మో మనం బతకగలమా అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. సో ఇవన్నీ క్లైమేట్, ఇవన్నీ కూడా మ్యాటర్ చేస్తాయి. వచ్చేవాళ్ళు ఇవన్నీ ఆలోచించుకొని, ఫ్యామిలీ ఉంటే ముందుగా ప్లాన్ చేసుకొని. ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా మంది చెప్పారు మాకు, పాపని వదిలేసి వెళ్ళండి, కొంచెం తనంతట తను అన్ని చేసుకునేటప్పుడు ఏజ్ వచ్చిన తర్వాత తీసుకెళ్దరని. బట్ మేమిద్దరం ఏమనుకున్నామంటే, ఇది రైట్ టైము. వాళ్ళతో వాళ్ళు గ్రో అవుతున్నప్పుడు మనతో పాటు ఉంటే మనకు బాండింగ్ ఉంటుంది, పిల్లలకి మనకి. ఇంకోటి ఏంటంటే మనం కూడా ఎంజాయ్ చేస్తాం, ఫాదర్గా మనం కానీ మదర్గా కానీ వాళ్ళ గ్రోత్ని చూడగలుగుతాము. మరీ చిన్నప్పుడు 2 ఇయర్స్ లోపు వాళ్ళు తెలియకుండా పెరిగిపోతారు. 2 నుంచి 7 లోపే వాళ్ళు మన మాట అంటారు. 10 వచ్చిన తర్వాత ఎలాగో ఇప్పుడున్న కిడ్స్ వాళ్ళకంటూ టేస్ట్ వస్తుంది, వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటారు, వాళ్ళు చెప్పిందే చేయాలి, వాళ్ళకి నచ్చినవే కొనాలి. సో మాకేమనిపించిందంటే ఇది రైట్ టైము, మనం వాళ్ళతో ఉండాలి. వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ ఉంటే వాళ్ళ డెవలప్మెంట్ కానీ వాళ్ళు ఆలోచించే పద్ధతికి కానీ మనం ఏదైనా కానీ హెల్ప్ చేయాలంటే ఇది రైట్ టైము. కొంచెం కష్టమైంది, ఇంకా అనుకున్నట్టుగా మనం వాళ్ళని మేనేజ్ చేయటము, షెడ్యూల్స్ మేనేజ్ చేసుకోవటం, మనం ఏదన్నా చేసుకోవటము, ఇవన్నీ చేసుకోవటానికి కొంచెం కష్టంగా ఉంటుంది కిడ్స్ ఉన్నప్పుడు. సో మీకు ఆ పాయింట్లో ఆలోచించండి. మీకు కావాలి, నేను కష్టమైనా కానీ నా కిడ్ నాతో పాటే ఉండాలి అనుకుంటే తీసుకొని రావాలి. మేము ప్రిపేర్ అయిపోయి దానికి వచ్చాము. లేదు మాకు ఉంది కొంచెం చాయిస్, మేము గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు అనుకుంటే, అట్లీస్ట్ వాళ్ళు 5-6 వచ్చే వరకు వదిలేసి మీతో వచ్చిన తర్వాత మళ్ళీ మీరు పిక్ చేసుకోవచ్చు. ఇక్కడ చదువు ఆటోమేటిక్గా అక్కడ ఎల్కేజీ వాడు చదివేవాడు ఇక్కడ 4th చదువుతుంటాడు. సో అసలు దాంట్లో ఏం అక్కర్లా. మా బాబు అక్కడ ఉన్నప్పుడు చక్కగా ఇంగ్లీష్ అంత చెప్పేది, ఇక్కడికి వచ్చినాక పోయి మళ్ళీ ABCDలు నేర్చుకుంటుంది గ్యాప్ వచ్చేసరికి. చదువు పరంగా ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు. స్కూల్లో అక్కడ స్కూల్కి వెళ్తున్నా కూడా వాళ్ళు 2nd, 3rd వచ్చినాక ఏం తీసుకొచ్చినా ఇక్కడ పిక్ అయిపోతారు. కొంచెం ఫ్రెండ్స్ చేసుకోవటానికి కొంచెం ఇనిషియల్గా టైం పట్టిద్ది, తర్వాత వాళ్ళు పిక్ అయిపోతారు, పిల్లలు ఫాస్ట్గా సెట్ అయిపోతారు. చాలా థ్యాంక్స్ అన్న, చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బేసిక్గా. ఎవరికి ఒకరికి ఉపయోగపడితే చాలా. ఖచ్చితంగా అన్న. సో వ్యూవర్స్ చూసారు కదా, సో లీవింగ్ మన కంట్రీని వదిలి రావడం అనేది అంత ఈజీ కాదు. కానీ మీ దగ్గర రీజన్స్ ఉండి, ఆ రీజన్స్ స్ట్రాంగ్ అండ్ మీ ఫ్యామిలీ మీతో క్లోజ్గా ఉంటే మీరు జస్ట్ సర్వే మాత్రమే కాదు, మీరు ఒక బిల్డ్ చేస్తారు. అంటే ఏంటంటే ఒక సంథింగ్ బ్యూటిఫుల్గా మీ వరల్డ్ని బిల్డ్ చేసుకుంటారు. ఇక్కడ ఇనిషియల్ స్టేజెస్ కొద్దిగా కష్టంగా ఉంటుంది, కానీ తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్, అండ్ నెక్స్ట్ టైం ఇంకో కొత్త వీడియోతో కలుసుకుందాం.